నమస్తే, వెల్కమ్ టు పిఎంఆర్ టీవీ. ఏదైతే మనం చూస్తున్నామో దేశం మొత్తం ఎంపీ ఎలక్షన్లు అయితే హడావిడి కొనసాగుతుంది. మరి ప్రజెంట్ ఇక్కడ మల్కాజ్గిరిలోని హరితవనం కాకతీయ నగర్లో ఇక్కడ మనం పబ్లిక్ టాక్ కోసం వచ్చాము. మరి చూద్దాం పబ్లిక్ పల్స్ ఎలా ఉందో, ఎవరి వైపు ఉందో అడుగుదాం. మరి లోపల వెళ్ళడానికి మనం ట్రై చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. పేరేంటి? లక్ష్య. చెప్పండి అమ్మా, ఎలక్షన్లు మొత్తం హడావిడి కొనసాగుతుంది. మల్కాజ్గిరి ఎంపీగా ఎవరు గెలబోతున్నారు? నాకు అవన్నీ తెలీదు, మేము ఇంకా చిన్నపిల్లలమే. కానీ ఓటు గురించి అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఓటు మన హక్కు, దానికి అమ్ముకపోవద్దు, నిజాయితీగా వేయాలి. ఎవరు కరెక్ట్గా ఉన్నారంటే వాళ్ళకి వేయాలి. ఓకే అమ్మ, నీ పేరేంటమ్మా? బ్రాహ్మణి. ఓకే అమ్మ, చెప్పండి, ఎలక్షన్ జరుగుతున్నాయి తెలుసా? తెలుసు, చాలా ప్రచారాలు అవుతున్నాయి, ఇంటి ముందరికి కూడా వస్తుర్రు. కొన్నిసార్లు అది కొంచెం న్యూసెన్స్ లెక్క అనిపిస్తుంది, కానీ వాళ్ళే చెప్తారు. కానీ తప్పదు కదా, వస్తారు ఇక తప్పదు. 10 రోజులు వస్తారు, ఇక మన తర్వాత ఎవరు రారు. ఎట్లున్నది మరి, ఎవరు గెలుస్తారని చెప్తున్నారు? ఎవరు గెలుస్తారని ఐడియా ఏం లేదు, కానీ గెలిచిన వాళ్ళు మంచిగా ఉంటే చాలు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఇప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. నువ్వమ్మా? ఇంటర్ ఫస్ట్ ఇయర్. నువ్వు ఓటు గురించి చెప్తున్నావు, నువ్వు నాయకుడి గురించి చెప్తున్నావు. నేర్పిస్తారు కదా మా స్కూల్లో, నేర్చుకుంటున్నాం. ఏ స్కూల్ అది? ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఓకే అమ్మా, మరి క్లైమాక్స్ చెప్తారా ఫైనల్గా? ఒకటి చెప్పు. ఓట్ అనేది మన చేతిలోనే ఉంది. డూ ఓట్ ఫర్. నువ్వు కూడా చెప్పు. ఓట్ ఫర్ ద రైట్ పీపుల్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సార్ నమస్తే. నమస్తే సార్. పేరేంటి సార్? వెంకట్ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఫైనల్గా ఎవరు గెలబోతున్నారు ఇక్కడ? నా అంచనా ప్రకారం బీజేపీ వస్తే బాగుంటుందండి. ఎందుకు సార్? ఎందుకంటే సెంట్రల్లో మోడీ గారు రావాలి. గల్లీలో ఎవరు వచ్చినా పర్వాలేదు, ఢిల్లీలో మాత్రం పెద్ద ఆయన రావాలి. అది రావాలంటే ఇప్పుడు గల్లీలో కూడా బీజేపీ రావాలి కదా. అదే అంటున్నా కదా, అందుకనే బీజేపీ రావాలి గల్లీలో కూడా అని అంటున్నాను నేను. అప్పుడైతేనే కొంచెం మెజారిటీ వస్తుంది. ఈ 70 సంవత్సరాల నుంచి మనం చూసాము కాంగ్రెస్ ఏ విధంగా పరిపాలించింది. మనకు స్టేట్లో ఎలా ఉన్నా పర్వాలేదండి, సెంట్రల్లో జియో పొలిటికల్గా మన కంట్రీ సిచ్యువేషన్ని మనం ఆలోచించాలి. మన స్టేటస్ ఎలా పెరిగింది, ఇప్పుడు ఇండియా సిచ్యువేషన్ ఎక్కడ ఉంది వరల్డ్ మ్యాప్లో, అది చాలా ముఖ్యం కదా. ఓకే, కొంచెం ట్యాక్స్ పే చేసుకుంటాం, కొంచెం రేట్లు పెరిగితే భరిస్తాం, కానీ దేశం ముఖ్యం కదా, చాలా ముఖ్యం. ఒక ఇండియన్ ఇప్పుడు బయటికి వెళ్తే చాలా రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్ మనకు కావాలి. ఇన్నాళ్ళు మనకు దొరకలే ఆ రెస్పెక్ట్, అది చాలా ముఖ్యం. ఇప్పుడు మనం చైనాతో ట్యాకిల్ చేసే విధంగా కానీ, పాకిస్తాన్తో ట్యాకిల్ చేసే విధంగా కానీ, అమెరికా ఆర్ అదర్ కంట్రీస్తో ట్యాకిల్ చేసే విధానం మీరు చూడండి. ఇప్పుడు ఇదివరకు ఎందుకు లేదు, అది ఇప్పుడు ఎందుకు ఉంది? అండ్ మనము హిందూయిజం, ఇండియా అంటే హిందూయిజం అంటున్నారు కదా సార్. బీజేపీ పార్టీ ఓన్లీ హిందూ వాళ్ళకి అంటారా? కాదు కదా, మీరు అంటున్నారు కదా. నేనేమంటున్నా, ఇప్పుడు మిగతా అన్ని 57 కంట్రీస్ ఇస్లాం కంట్రీస్ అయినప్పుడు ఈ ఒక్క దేశం హిందూ కంట్రీ అయితే ఏం నష్టం ఏముంది? మనం సావరెన్ అంటున్నాం, మనం అందరినీ రెస్పెక్ట్ చేస్తాం, అన్ని రిలీజియన్స్ని రెస్పెక్ట్ చేస్తాం. బట్ ఫర్ ద నేమ్ సేక్ హిందూ అయితే ఏమన్నా తప్ప? రైట్, we are following the democratic cultures. We are having all the sovereign rights. Every religion, every person is given an equal importance and respect. But we want that respect in the world map. Am I right or wrong? యా సార్, బట్ నా అభిప్రాయం ఏంటంటే ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు, బీజేపీ అనేది ఒక మత పార్టీ అని చాలామంది దృష్టిలో పెట్టారు. మీ అభిప్రాయం అంటే దీనిపై? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను రీసెంట్గా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూశాను, కొన్ని చూశాను. మస్జిద్లలో మన ముస్లిం సోదరులే ప్రార్థిస్తున్నారు, మోడీ గారు రావాలి, మళ్ళీ రావాలి, లేకపోతే దేశం విచ్ఛిన్నం అవుతుంది కాంగ్రెస్ చేతిలో వెళ్తే అని. నేను స్వయాన చూశాను, మీకు కావాలంటే నేను ఫార్వర్డ్ చేస్తాను. నేను వీడియోస్ ఉంటే ఫార్వర్డ్ చేయండి తప్పకుండా. సో అందరూ ముస్లిం సోదరు అలా కాదు, కొంతమంది వాళ్ళు వేరే పార్టీస్కి సపోర్ట్ చేసే విధంగా మాట్లాడవచ్చు. బట్ అట్ ద ఎండ్ ఈవెన్ దే వాంట్ సమ్ గ్రోత్ ఆఫ్ ద కంట్రీ. రేపు వాళ్ళ పిల్లలకు కానీ మనకు కానీ ఏదైనా ఉపాధి కానీ ఏదైనా పెరుగుదల కావాలి అంటే ప్రభుత్వం మంచిగా ఉండాలి కదా. ఏ ప్రభుత్వం వచ్చినా పర్వాలేదు, కాంగ్రెస్ వచ్చినా పర్వాలేదు, బీజేపీ వచ్చినా పర్వాలేదు. కాంగ్రెస్ మాత్రం మనం 50-60 సంవత్సరాలు చూసాం ఏం పరిస్థితి. ఇప్పుడు మన ఇండియాకి ఉన్న పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అన్నీ
కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళే కదా. కాంగ్రెస్ అది చైనా కాంగ్రెస్ అలా అంటున్నారు సార్ ఒక్క నిమిషం సార్. కాంగ్రెస్ అలా అంటున్నారు, ఇండియాకు పెద్ద ప్రాబ్లమే కాంగ్రెస్ అని చెప్తున్నారు. మరి అలాంటిది ఇప్పుడు మనం ఏదైతే తెలంగాణలో మన బీఆర్ఎస్ పార్టీ దాదాపు 2 సార్లు పరిపాలించినప్పుడు ఆయనను గెంటేసి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డికి ఇక్కడ అవకాశం ఇచ్చినట్టు ఏదైతే రాష్ట్రంలో, అదే కాకుండా మన ఏదే సెంట్రల్లో కూడా 2 సార్లు అవకాశం ఇచ్చారు మోడీకి. మరి 3వ సారి తనను గెంటేసి రాహుల్ గాంధీకి అవకాశం ఇచ్చే ఏమైనా ఉన్నాయా? అది యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఉంటుంది, ఉండదు అని నేను చెప్పట్లేదు. బట్ యాంటీ ఇన్కంబెన్సీ ఉండేటప్పుడు అవతల వ్యక్తికి ఆ వ్యక్తిని కూడా చూసి ఓటేస్తాం కదా. మీరు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అనౌన్స్ చేయండి, ఎవరు ఉంటారు? సో గాంధీ గారు. ఆయన గారికి అంత ప్రాముఖ్యత ఉందా? కెన్ హీ లీడ్ ద నేషన్? కెన్ హీ లీడ్ ద ఎంటైర్ కంట్రీ? మ్యాక్సిమం ఆఫ్ ద పల్స్ ఆఫ్ ద పీపుల్ సే నో. మేబీ కొంతమంది సపోర్టర్స్ అట్లా ఓకే చెప్పొచ్చు, బట్ రియల్గా నీ మైండ్ నుంచి నీ హార్ట్ నుంచి థింక్ చెయ్యి, వాట్ విల్ హ్యాపెన్ టు మై కంట్రీ ఇఫ్ దట్ పర్సన్ కమ్స్ అనేది చాలా ఉంది. అండ్ దిస్ ఈజ్ ఎ ప్రూవెన్ పర్సన్. మోడీ ఈజ్ ఎ ప్రూవెన్ పర్సన్. సరే, మీరు మోడీ అంత గొప్పగా చెప్తున్నారు సార్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మోడీకి ఈరోజు మన ఆదిలాబాద్ మహాసభలో రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక పెద్ద దొంగ, మోడీ వస్తే మన దేశం పాకిస్తాన్ కంటే ఆల్రెడీ అధ్వానంగా ఉంది మన దేశం, ఫస్ట్ పాకిస్తాన్, దానికంటే అధ్వానంగా ఉంది అని మన సంచలన వాక్యాలు మన రేవంత్ రెడ్డి గారు చేశారు. దీనిపై మీ అభిప్రాయం? స్టేట్మెంట్స్ ఎవరైనా ఇచ్చేయచ్చు అండి, స్టాట్స్ కావాలి. మీరు స్టాట్స్ ముందు పెట్టండి. స్టాట్స్ వరల్డ్ బ్యాంక్ చెప్పదు కదా, స్టాట్స్ వరల్డ్ బ్యాంక్ ముందు పెడుతుంది. మొన్న మార్గన్ స్టాన్లీ వాళ్ళు ఏం చెప్పారు? పెద్ద ఈ బ్యాంక్స్ వాళ్ళు, ఇంటర్నేషనల్ బ్యాంక్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇండియా హాస్ మేడ్ ఎ ట్రెమెండస్ గ్రోత్ అని అంటున్నారు. మోర్ దాన్ 20% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ కమ్ ఫ్రమ్ ద లోవర్ మిడిల్ క్లాస్ టు అప్పర్ మిడిల్ క్లాస్. స్టాట్స్ మాట్లాడతాయండి, వీళ్ళు చెప్పే స్టేట్మెంట్లు ఏమైనా మీనింగ్ ఉందా? నేను చెప్తాను ఏదో స్టేట్మెంట్లు, బట్ స్టాట్ మేక్ సెన్స్. అది గాలి ఊరికేదో గాల్లో నాకు ఏదో 10 ఓట్లు కావాలని ఏదో గాల్లో మాటలు చెప్పేస్తే సరిపోదండి, స్టాట్స్ కావాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఫైనల్గా చాలామంది ఓట్లు వేసేటప్పుడు మందుకు డబ్బుకు బానిసై ఓట్లు వేస్తున్నారు. మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. హానెస్ట్గా చెప్పాలంటే, ఒకవేళ ఇబ్బందుల్లో మీరు డబ్బులు తీసుకోవాలనుకుంటే తీసేసుకోండి, పర్వాలేదు. దట్ ఈజ్ మై అడ్వైస్. బట్ ఓట్ మాత్రం మీకు ఎవరు కావాలో వాళ్ళకే వేయండి. నేను ఒక పార్టీకని నేను చెప్పట్లేదు, బట్ మీకు ఎవరికి నచ్చితే వాళ్ళకే వేయండి. మనసు నుంచి ఆలోచించి వేయండి. ఓకే సార్, నమస్తే అండి. పేరేంటి సార్? సాంబయ్య గారు చెప్పండి. మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ మల్కాజ్గిరిలో అయితే 3 ఉన్నారు సార్ బరిలో. ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? ఇది ఇండివిజువల్ మీద అసలు లేదండి. ఇట్ ఈస్ ఓన్లీ కాన్సన్ట్రేటెడ్ మోడీ. ఇప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్ వచ్చినప్పుడు కూడా ఇండివిజువల్ ఎవరు ఉన్నారనేది లెక్క చేయలేదు. ఇట్ ఈస్ ఓన్లీ ద హై లెవెల్, దట్ ఈస్ కేసీఆర్ అనే దాంతోనే వేసారు. మొన్న పోయింది కూడా ఇండివిజువల్ నుంచి పోలేదు. అది కేసీఆర్ మీకు వ్యతిరేకం వచ్చినందుకు దానికి ఫాలో అంతా పోయింది. దిస్ ఈజ్ ద మెయిన్ సెంటర్ పాయింట్. లేకపోతే ఇండివిజువల్గా ఇవన్నిటిని చూసేది తక్కువ. ఇండివిజువల్ హైరార్కీ బట్టి ఉంటమా పోటమా ఉంటుంది. ఇది ఫండమెంటల్. రెండోది, మీరు మనీ అని అడిగినారు. మనీ సేషన్ టైంలో ఉన్నప్పుడు ఈ మనీ ఎందుకు నడవలేదు? ఇప్పుడు వీళ్ళు తీసుకోపోయినా ఏం కాదు, వాళ్ళు దోసుకొని ఇస్తున్నారు, వీళ్ళు తీసుకుంటున్నారు. తీసుకోపోయినా వాళ్ళ లోపల వాళ్ళకే ఉంటుంది, ఆల్రెడీ దోసుకున్నది. తీసుకోవటం తప్పు కాదు, ఎందుకంటే పబ్లిక్ మనీ. వాళ్ళు దోసుకున్నారు, తీసుకొని మళ్ళీ పబ్లిక్ వస్తుంది అది. సో వై దిస్ షుడ్ నాట్ టేక్. తీసుకోవటం తప్పు ఓటుకి. కానీ పరిస్థితుల్లో వాళ్ళు దోసుకున్న డబ్బుని వీళ్ళకే వచ్చినప్పుడు తీసుకోవచ్చు, కానీ ఇచ్చే కాడనే అది ఇవ్వకుండా చేయాలా. దోసుకోవటం కానీ ఆపితే ఇచ్చుకోవటం తగ్గుతుంది. దోసిన డబ్బే కదా ఇస్తున్నది. ఆ దోసటం కానీ తగ్గితే ఇచ్చుకోవటం ఉండదు. ఇచ్చుకోవటం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళు అలవాటు లేదు కదా. ఓకే సార్, ఫైనల్గా ఇక్కడ ఎవరు గెలబోతున్నారు అంటారు? ఇక్కడ సంగతి వదిలేయండి. ఇక్కడ మోడీ సెంటర్లో ఉన్నప్పుడు ఇక్కడ మోడీ హవా కొలుస్తుంది. ఇంకా కొన్ని సెంటర్లో ఎవరు వస్తారు? మరి
సెంట్రల్ బీజేపీ వస్తుందండి. అంటే నేను బీజేపీ ఫేవర్ అని కాదు చెప్తున్నది, ఐఎమ్ నాట్ ఫేవరింగ్, ఐఎమ్ టెలింగ్ ద ఒపీనియన్ ఆర్ ద సైకాలజీ ఆఫ్ ది కంట్రీ. రీజన్ ఏంటంటే క్రిస్టియన్స్కి రిజర్వేషన్లు సపరేట్ రూల్స్ లేవు, ఉన్నాయా మన దగ్గర? లేవు. సిక్కులకు లేవు, పార్సీస్కి లేవు, జైన్లకు లేవు. ముస్లిమ్స్కి ఎందుకు ఇన్ని పర్సనల్ లా అని మన నెత్తి మీద, ఈ కంట్రీ నెత్తి మీద సపరేట్గా ఎందుకు ఉంది? సి దట్ ఈజ్ వన్ రీజన్ వై ఏ యూనిక్ కంట్రీ షుడ్ కమ్ విత్ ఏ యూనిక్ దాని లోపల ఎంతమంది అయినా ఉండొచ్చు. మన పొట్టలో రకరకాల ఆర్గాన్స్ ఉంటాయి, దేని డ్యూటీ దానిది. బట్ ఇట్ ఈస్ టోటల్లీ గవర్న్డ్ బై ద మైండ్, సింగిల్ మైండ్. దెర్ ఇస్ నో సపరేట్ రూల్ ఫర్ కిడ్నీకి, సపరేట్ రూల్ ఫర్ హార్ట్కి ఉండదు. ఇట్ ఈస్ ఎ సింగిల్ రూల్ అండ్ ఇట్ ఇస్ ద రూల్ ఈజ్ గవర్న్ బై ది మైండ్. సో ఈ కంట్రీలో కూడా ఎంతమంది అయినా ఉండనియండి, బట్ దే ఆర్ ఆల్ షుడ్ బి గవర్న్ బై వన్ లా. ఇది దీని నుంచే కదా ఇంత లొల్లి చేస్తున్నది. సో ఈ ఈజ్ వెరీ బోల్డ్ టు న్యూట్రలైజ్ దట్. See, it is a country interest. I am not against for any religion or anything. We welcome them also as our brothers, but it should be a unique country. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలామంది డబ్బుకు మందుకు బానిసై ఓట్లు వేస్తున్నారు, మీ తరపు నుంచి మెసేజ్ ఇవ్వండి. డబ్బుకి బాంతికి మీరు ఆపలేరండి దాన్ని, మీరు దాన్ని ఆపలేరు. ఎందుకంటే దోసుకున్నామని వీళ్ళు తీసుకుంటే తప్పులేదు, దోసుకోవటం ఆపేయండి. దోసుకోవటం ఆపేస్తే వాళ్ళు ఇవ్వరు, ఇష్టానికి లేదు, అప్పుడు ఆటోమేటిక్గా అవుతుంది. దోసుకున్న డబ్బు దోసుకున్న వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటుంది? వీళ్ళు చిన్న కింద ఉన్న వాళ్ళకి ఆ వచ్చేది అవకాశంని వీళ్ళకి తీసుకోవద్దంటే అసలు ఇచ్చే కాడ ఆపేయండి. ఇచ్చే కాడ ఆపేయటం అంటే దోసుకునే కాడ ఆపేస్తే, దోసుకుంటానికి డబ్బు లేనప్పుడు ఇక్కడ ఇవ్వరు వాళ్ళు. కొన్ని 50 ఏళ్ల క్రితం ఎక్కడుంది ఈ బాధ అంతా? అప్పుడు దోసుకోవటం లేదు. రాజకీయం వాళ్ళందరూ చాలా నిజాయితీగా ఉన్నారు. సార్, థ్యాంక్ యూ. సార్ నమస్తే. నమస్తే. పేరేంటి సార్? విజయ్. విజయ్ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది, ఎంపీ ఎలక్షన్లో. ఇక్కడ మల్కాజ్గిరిలో ఎవరు గెలబోతున్నారు ఎంపీగా? బీజేపీ. ఎందుకు సార్? ఈటల రాజేందర్. మేము బీజేపీకే ఓటేస్తాం. అంటే ఎందుకు అంటుంది? డెవలప్మెంట్స్ ఉన్నాయి కదా, డెవలప్మెంట్ చేస్తున్నారు, ఉన్నాయి. మన సెంటర్లో ఆయన ఉంటే బాగుంటుంది, మోడీ ఉంటేనే బాగుంటుంది, మోడీ గారు ఉంటేనే బాగుంటుంది. ఏం డెవలప్మెంట్ ఉంది చెప్పండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇదైంది కదా, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేంజ్ చేసేసిండు, బ్రిడ్జెస్, ఫ్లైఓవర్స్ అవన్నీ బాగా డెవలప్మెంట్ అయిందండి. మేము బీజేపీకి. కేసీఆర్ కూడా మేము ఇన్ని పథకాలు తీసుకొచ్చినా మాకు వేయమండి. కేసీఆర్ రాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ లేదండి, ఎవరు బీజేపీ. ఓకే, ఇక్కడ బీజేపీ ఈటల రాజేందర్ అంటున్నారు. సెంటర్లో కూడా బీజేపీ వస్తుంది. బీజేపీ 100% బీజేపీ వస్తుంది. సరే, ఓకే సార్, నో ప్రాబ్లం. బట్ ఏంటంటే మీరు బీజేపీ అంటున్నారు కదా, చాలామంది ఏమంటున్నారు, బీజేపీ ఒక రాజ్యాంగం వస్తే రాజ్యాంగం డేంజర్ జోన్లో ఉందని చెప్తారు. ఏముండదండి, అది ఒక వర్గం, ఆ మైనారిటీస్ మాట్లాడతారు అవన్నీ. అంతే మైనారిటీసే మాట్లాడతారండి అవన్నీ. ఓకే సార్, ఫైనల్గా చాలామంది మందుకు డబ్బుకు బానిసై ఓట్లు వేస్తున్నారు, మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. నాకేం చెప్పండి, మెసేజ్ ఇవ్వండి. అంటే ఎలక్షన్ టైంలో డబ్బుకు మందుకు బానిసై ఓట్లు వేస్తున్నారు, మీరు వేయకూడదు కదా, రాంగ్ అది, వేయడం రాంగ్ అది. ఎవరు పిచ్చి పనులు అవన్నీ చేయకండి, మంచి నాయకుని ఎన్నుకోండి, ఓట్ ఫర్ బీజేపీ. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ నమస్తే. నమస్తే. పేరేంటి సార్? విజయ్. విజయ్ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది, ఇక్కడ మల్కాజ్గిరి ఎంపీగా ఎవరు గెలబోతున్నారు? ఇక్కడ మల్కాజ్గిరియా మా యాక్చువల్ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ, ఇక్కడికి వచ్చాము. సికింద్రాబాద్ అయితే కిషన్ రెడ్డికి ఉందని అనుకుంటున్నాము. ఓకే. మల్కాజ్గిరి నుంచి ఐడియా లేదు. ఇప్పుడు ముగ్గురు బరిలో ఉన్నారు సార్. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి పట్నం సునీతారెడ్డి, అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి రాగిరి లక్ష్మారెడ్డి. ఐ థింక్ సో బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెసే ఉంటుంది. పోటాపోటీ ఈటల రాజేందర్కి ఎడ్జ్ ఉంటుందేమో అనుకుంటున్నాను. ఓకే అదే. ఓకే, సెంటర్లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? వీక్ అపోజిషన్ ఉంది, కాంగ్రెస్ వీక్ ఉంది, సో బీజేపీ వస్తుంది పక్కా. ఇట్స్ ఫెయిల్యూర్ ఆఫ్, అంటే స్లోలీ బికాస్ ఆఫ్ కాంగ్రెస్ కొంచెం వీక్ ఉంది కాబట్టి బీజేపీ వస్తుంది, దాని డౌట్. ఎందుకు వీక్ ఉందని చెప్తున్నారు? కాంగ్రెస్ వీక్ చేస్తున్నారు కదా బీజేపీ వాళ్ళు. ఏం చేస్తున్నారు సార్ బీజేపీ వాళ్ళు? మీకే తెలియాలి, డైలీ లుకింగ్ ఇన్ టు ద న్యూస్, యు నో వాట్ ఆల్ బీజేపీ ఈస్ డూయింగ్.
బీజేపీస్ గవర్నమెంట్ ఏమేమి చూస్తుందో డైలీ యూఆర్ లుకింగ్ ఇట్ టు ఇట్ రైట్. దే ఆర్ సెండింగ్ ఈడీ, సిబిఐ, ఆల్ దోస్ పీపుల్ దే ఆర్ యూజింగ్ పవర్ని బ్యాడ్గా యూస్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. మోడీ అండ్ షా బోత్ ఆఫ్ దెమ్ ఆర్ యూజింగ్ ఇట్ వెరీ బ్యాడ్లీ. ఓకే సార్, ఫైనల్గా చాలామంది డబ్బుకు మందుకు బానిసై ఓట్లు వేస్తున్నారు సార్, మీ తరపు నుంచి ఒక మెసేజ్. ఈ డబ్బుకి ఒకరోజు బానిస అయితే తర్వాత మీరు బానిసలుగా ఉండాల్సిందే అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే సార్. పేరేంటి సార్? దయానంద్ గౌడ్ అండి. దయానంద్ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్ల హడావుడి కొనసాగుతుంది ఇక్కడ. మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? ఈటల రాజేందర్. ఎందుకు సార్? ఆయన గతంలో ఆయన చేసిన అభివృద్ధి పనులు కానీ, ఇంతకుముందు ఆయన కరోనా టైంలో చేసిన చాలా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి కదా, అది చాలా బాగా చేశాడు. ఏదైనా సరే అతను ఈటల రాజేందర్ గారు భారీ మెజార్టీ, ఆల్రెడీ గెలుపు ఖాయమైపోయింది, కేవలం మెజార్టీ కోసమే తిరుగుతున్నాడు ఇప్పుడు అతను. మల్కాజ్గిరి అంత మొత్తం వన్ సైడ్ అంటారా? వన్ సైడ్ అండి, అట్లా డౌటే లేదు. మోడీ చరిష్మా కొంచెము, ఈటల రాజేందర్ గారి పనితరం కూడా ఇక్కడ తెలంగాణ వాసులందరికీ బాగా తెలుసు, అందులో సుపరిచితులు అందరికీ. దాని ద్వారా ఇతను గెలుపు ఖాయమని రాగిడి లక్ష్మారెడ్డి కూడా మంచి టఫ్ క్యాండిడేట్ అని చెప్తున్నారు చాలా మంది. రాగిడి లక్ష్మారెడ్డి ఎంతున్నా కానీ అతను కూడా సేవలు చేశాడు, కానీ అతను ఎంతున్నా ఉప్పల్ మట్టుకే పరిమితం. ఉప్పల్ అది కూడా అప్సి కూడా రామంతపూర్ మట్టుకే పరిమితం. అతను చేసిన అభివృద్ధి పనులు వేరే కాన్స్టిట్యున్సీకి వెళ్ళలేదు. ఇప్పుడు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఈజ్ నథింగ్ బట్ మల్కాజ్గిరి పార్లమెంట్ ఈజ్ నథింగ్ బట్ 7 కాన్స్టిట్యున్సీస్ ఇందులో. అందులో రాగిడి లక్ష్మారెడ్డికి ఇక్కడ ఒక్కటే పేరు ఉంది. సునీత లక్ష్మారెడ్డిది అయితే ఆమె ఇక్కడ కాదు, ఆమె తాండూరు, నాన్ లోకల్. కష్టం అతను. ఈటల రాజేందర్ గారి గెలుపు ఖచ్చితంగా ఖాయం. ఈటల రాజేందర్ గెలుపు ఖచ్చితంగా ఖాయమని చెప్తున్నారు సార్. ఆయనకు పోటీగా ఎవరు ఉండబోతున్నారు? ఎవరు ఉండరండి, ఎవరు ఉండరు. అతను గెలుపు ఖాయమైపోయింది, ఖాళీ మెజార్టీ కోసమే ఇప్పుడు మేము తిరిగేదంతా. వాళ్ళ తిరిగేదంతా అతను గెలుపు ఆల్మోస్ట్ ఖాయమైపోయింది. ఆల్మోస్ట్ పోటీ కూడా ఎవరు ఉండరా సార్? పోటీ ఏముంటుందని నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా కొంచెం వస్తుండొచ్చు. రాగిడి లక్ష్మారెడ్డి గారికి అయితే చాలా కష్టం అండి. నేను రాగిడి లక్ష్మారెడ్డి వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటాను, మా అన్న వాళ్ళందరూ వాళ్ళైతోనే తిరుగుతారు. కానీ ఫస్ట్ లిస్ట్లో బీజేపీ, సెకండ్ లిస్ట్లో కాంగ్రెస్ అంటారు. అంతే అంతే అండి. సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రజెంట్ ఇప్పుడు పరిపాలిస్తుంది కదా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం, అదే పరిపాలిస్తుంది. అలాంటి మరి కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్లో ఎందుకు రావట్లేదు? వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలే కదండి. 100 రోజులు కాని పని అండి అది. అతను కాని పని. అసలు ఏ ఉద్దేశంతో చెప్తున్నారో తెలియట్లేదు. వాళ్ళు చేసిన హామీలు నెరవేర్చాలంటే 5 లక్షల కోట్లు కావాలని తెలుస్తుంది. అన్ని కోట్లు ప్రజలకు ఉత్తగా వంచుతా అంటే ఎవరుకుంటారండి? అది కాని పని అదండి, అది కాని పని. సరే, బీజేపీ ఏం చేస్తుంది సార్ చెప్పండి. ఇప్పుడు బీజేపీ మరి వాళ్ళ కాని పని చెప్తున్నారు. బీజేపీ 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు పరిపాలించింది. నరేంద్ర మోడీ గారు 2 సార్లు పీఎం అయ్యారు. సరే చెప్పండి, బీజేపీ ఏం చేసింది? బీజేపీ ఏం చేసిందని నన్ను కంటే మీకు బాగా తెలిసి ఉంటాయి. చాలామంది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వస్తున్నది కదండి. బీజేపీ ఏమేమి పనులు చేసింది, ఎన్ని చేసింది అనేది ప్రతి ఒక్కటి తెలుసు. మోడీ గారు వచ్చిన తర్వాత, బిఫోర్ మోడీ, ఆఫ్టర్ మోడీ చూడండి మీరే, అవి తెలుసుకుంటే మీకే తెలుస్తుంది. చెప్పడానికి ఏం లేదు, ప్రతి ఒక్కటి చేసింది బీజేపీ. ఇప్పుడు హైవేస్ అన్ని డెవలప్ అయినాయంటే కేవలం బీజేపీ నుంచే. అవి ఏం రాష్ట్ర ప్రభుత్వం చేసినాయి కాదు. 100% మీకు కూడా తెలిసి ఉంటుంది కదా. అంటే మీరు చెప్తారో తెలుస్తుంది సార్, మీకంటే ఎక్కువ. ఓకే సార్, ఫైనల్ సార్ ఫైనల్గా చాలామంది డబ్బుకు మందుకు బానిసై ఓట్లు వేస్తున్నారు. మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. ఎవరైనా సరే డబ్బు తీసుకొని, మందు తీసుకొని ఓట్లు వేయొద్దు. ఓకే సార్, థ్యాంక్ యూ. మేడం నమస్తే. నమస్తే. పేరేంటి మేడం? అరుణ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. ప్రజెంట్ ఇక్కడ మల్కాజ్గిరి నుంచి 3 బరిలో ఉన్నారు మేడం. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి పట్నం సునీతారెడ్డి, అదేవిధంగా కాకుండా బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి. ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? మేము బీజేపీ అనుకుంటున్నాం. ఎందుకు మేడం? బీజేపీ అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ బాగుంది అనిపించింది. ఇంతకుముందు మేము ఇప్పుడు ఇక్కడ స్టడీ ఇక్కడే ఉంటుండే ఫస్ట్ నుంచి. బాంబులు కానీ అవి బ్లాస్ట్లు అవన్నీ బాగా నడుస్తుండే. ఇప్పుడు కొంచెం పర్వాలేదు అప్పుడుతో పోలిస్తే. మోడీ గవర్నమెంట్ బాగుంటుందని అనుకుంటున్నాం. మోడీ గవర్నమెంట్ ఎందుకు మేడం? కాంగ్రెస్కు అన్యాయం చేసినట్టు అనిపిస్తుంది. మాకేం అట్లా అనిపిస్తలేదు. బస్సులు ఫ్రీ కూడా అవకాశం ఇచ్చినాం కదా. అవకాశం ఇస్తే మేడం మీకు బస్సులు ఫ్రీ ఇచ్చారు కదా. మేము అసలు బస్సులో ఎక్కుతలేము, ఇంట్లో ఉండి మేము ఆడకపోతున్నాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వద్దని అంటలేము. ఇప్పుడు వాళ్ళు సీఎం అయ్యారు కదా, వాళ్ళు చేసింది ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో వాళ్ళని కూడా చూస్తారు కదా అందరూ. ఇప్పుడు వచ్చింది కదా వాళ్ళకి కూడా సీఎం పదవి వచ్చింది కదా. సరే, మా ఒపీనియన్ మేము చెప్పినాము. ఇప్పుడు అందరైతే మన సీఎంగా చేశారు కదా, ఇప్పుడు ఆయన కూడా ఈ 5 yearsలో చేస్తాడు కదా, అర్థమవుతుంది. ఓకే మేడం.
ఈటెల రాజేందర్కి ఇక్కడ పోటీకి ఎవరు ఉండబోతున్నారు? ఫస్ట్ లిస్ట్లో అయితే ఆయన ఉండదు లేదండి. అంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఆయనకు పోటీ ఎవరు ఇక్కడ? ఏమోనండి, ఎవరైనా ప్రజలు ఒకరు మైండ్ ఉంటారు, మనం ఎలా చెప్పగలం? ఓకే, ఇక్కడైతే బీజేపీ ఈటెల రాజేందర్ అంటున్నారు. సెంటర్లో ఏ పార్టీ వస్తుంది? మేము సెంటర్లో బీజేపీ రావాలనుకుంటున్నాం. అనుకుంటున్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. చాలామంది ఓట్లు వేసేటప్పుడు మందుకు డబ్బుకు బానిసై ఓట్లు వేస్తున్నారు మేడం. మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. అట్లా వేయద్దు, వాళ్ళకి మంచిగా ఎవరికైతే ఏమనిపిస్తుందో దాన్ని బట్టి ఓట్లు, మన డబ్బులు ముందు ఎప్పుడు శాశ్వతం కాదు. మనకు లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలి. గవర్నమెంట్ ఎలా ఉండాలి, పిల్లల ఫ్యూచర్ ఎలా ఉండాలి, అది ప్రతి ఒక్కరు మనం ఆలోచించి నిర్ణయించుకోవాలి ఎలా అయితే. ఎందుకంటే అందరిలో మార్పు వస్తేనే వస్తుంది, ఏ ఒక్కరిలో వల్ల ఏది కాదు. ఓకే మేడం, థ్యాంక్ యూ. హలో సార్, పేరేంటి సార్? అర్జున్ గారు చెప్పండి. మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ మల్కాజ్గిరి ఎంపీగా ఎవరు చూస్తున్నారు మేడం? మల్కాజ్గిరి అంటే ఈ రెండు ఈక్వల్ ఉండే, కాంగ్రెస్ బీజేపీ మధ్య నడుస్తుంది. ఓకే, కాంగ్రెస్ బీజేపీ ఉంది సార్. అంటే ఫైనల్గా ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? ఫైనల్ అంటే చెప్పలేము, కానీ అది రెండింటి మధ్య బీఆర్ఎస్ కౌంట్లెస్. ఈ రెండింటి మధ్యలో బీఆర్ఎస్ నాకు అర్థం కాలేదు. పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంది. ఓకే, బీఆర్ఎస్ పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ పరిస్థితి గోవిందన్న. అంటే కొందరు పబ్లిక్ పల్స్లో తీసుకుంటే సార్, కొందరు ఏమంటున్నారంటే ఆ సునీత రెడ్డి వాళ్ళు నాన్ లోకల్ కదా ఇక్కడ. ఈటెల్ కూడా నాన్ లోకల్ కదా, హుజురాబాద్కి వెళ్ళి ఈటెల్ సార్ కూడా హుజురాబాద్కి వెళ్ళి వచ్చింది కదా చెప్తున్నారు కొందరు. అంటే ఇద్దరు నాన్ లోకల్ కానీ యాక్చువల్గా ఈసారి మల్కాజ్గిరి ఇద్దరు నాన్ లోకల్ ఉంటారు సార్. ఇద్దరు నాన్ లోకల్ సార్. అంటే మనకు సేవ చేసే కార్యకర్తలు ఎవరైనా ఒక లీడర్ ఉంటారు కదా, వాళ్ళు ఇద్దట్లో ఎవరు మంచి వాళ్ళు అనుకుంటున్నారు మీరు? ఈ పర్సన్ పరంగా అంటే ఈటెల్ వ్యక్తిగతంగా ఆయన ఈటెల్ రాజేందర్ మంచి వ్యక్తిగతంగా అంటే ఆయనకు ఆల్రెడీ ఇప్పుడు కేసీఆర్ కూటమికి ఫస్ట్ స్టెప్ సారే. సింపుల్ చెప్పాలి, ఎందుకంటే ఆత్మగౌరవంతో బయటకు వచ్చిన వ్యక్తి కాబట్టి అక్కడ నుంచే కేసీఆర్ కూటమి స్టార్ట్ అయింది. ఆయన బయటకి ఎప్పుడైతే వచ్చిండో అప్పుడే మొదలైంది. ఓకే సార్, ఇక్కడైతే ఏదో రెండు పార్టీలు అంటున్నారు. సెంటర్లో ఏ పార్టీ వస్తుంది మరి? సెంటర్ బీజేపీకి తగ్గుతాయి సీట్లు, కన్ఫర్మ్ తగ్గుతాయి. ఎందుకు సార్? వ్యతిరేకత స్టార్ట్ అయింది కదా. ఏం వ్యతిరేకత ఏమైంది అసలు? వ్యతిరేకత యాంటీ డెమోక్రసీ పాలసీ. డెమోక్రసీ అంటే మీరు అంటున్నారు కదా, చాలామంది బీజేపీ ఒకవేళ అధికారం వస్తే రాజ్యాంగం డేంజర్ జోన్లో ఉందని చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? వాస్తవం అది. ఎందుకు? ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు ఎప్పటి నుంచో ఉంది కదా. ఇప్పుడు ఈరోజు కొత్త కాదు. వాళ్ళు 1 by 1 స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి వేసుకుంటూ వస్తారు. ఫైనల్ స్టెప్ నెక్స్ట్ అదేగా. రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పిన భయం డెఫినెట్గా అంటే వాళ్ళకి అనుకూలంగా మార్చే అవకాశం ఉంది. అంటే పూర్తిగా ఇంతకు ముందు కూడా రాజ్యాంగ సవరణ ఎన్నిసార్లు చేశారు? కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా సార్లు 102 సవరణలు వేరు, అనుకూలంగా చేసుకోవడం వేరు. ఆ రెండింటికి మధ్య చాలా తేడా ఉంటుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది కదా ఇంతకు ముందు. అది పబ్లిక్ సంక్షేమానికి అనుకూలంగా చేసారు. ఇందిరాగాంధీ పీరియడ్లో కూడా చేసారు. ఎన్నో ఆర్టికల్ 42లో చాలా సవరణలు ఉన్నాయి, అతిపెద్ద సవరణ. సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మాకు తెలిసిన ప్రకారం ఏంటంటే ఒక రాజ్యాంగం సవరణ చేయాలనుకుంటే కూడా దాదాపు మనకు ఆయనకు ఎన్ని సీట్లు కావాలా? 330 దాదాపు 40 పైన సీట్లు దాటాలి. దాటిన తర్వాత దాదాపు దానికి రాష్ట్రపతి ఆమోదం తెలపాలా. ఇప్పుడు రాజ్యాంగం సవరణ చేయాలని రాష్ట్రపతి ఆమోదం చేయాలా. అదేవిధంగా కాకుండా మన దేశంలో ఉన్న అసెంబ్లీ మొత్తం ఎమ్మెల్యే మొత్తం 50 మెంబర్స్ ఎమ్మెల్యే దానికి మద్దతు ఇవ్వాలి. అవి ఒక్కడితోనే కాదు కదా. మోడీ ఎలా చేస్తారు, మీరు ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు ఆల్రెడీ కొన్ని చట్టాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా. రాష్ట్రపతి ముందరనే చేయాలా, మళ్ళీ దేశంలో ఉన్న ఎమ్మెల్యేల మొత్తం మద్దతు ఇవ్వాలా. 50 మెంబర్స్ ఇస్తేనే ఒక్క సవరణ చేయొచ్చు. బీజేపీ వచ్చిన కాంచి పెట్టిన బిల్లు అన్నీ వన్ సైడే ఉన్నాయి. మెజారిటీ అపోజిషన్ ఇప్పుడు మిగతా వాళ్ళందరూ ఆపోజిట్, ఏ ఒక్క పథకం కూడా అపోజిట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలే. ఆయన అమలు చేసారు కదా. అవునవును. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి? కాంగ్రెస్ సంక్షేమానికి కాంగ్రెస్ బెస్ట్ అంటారు. బెస్ట్. ఓకే సార్. ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టింది కదా సార్, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మహిళలకు బస్సు ఫ్రీ పెట్టింది. మహిళలకు కాదు, అందరికి పెట్టినా అది తప్పేం లేదు. ఎందుకంటే అది కొన్ని సమయ దేశాలు ఉంటాయి కదా, అట్లాంటి వాటిలో ఇప్పటికి కూడా ఫ్రీ సర్వీస్ నడుస్తున్నది. దానికి రీజన్ అంటే వైరల్ అవుతున్నాయి కదా వీడియోస్. అది రాంగ్ మెసేజ్. అది ఎక్కడ వైరల్ అవుతుందంటే ఆ డెన్సిటీకి సరిపోని వెహికల్స్ లేవు. మెయిన్ రీజన్ అది. అంటే ఇప్పుడు ఫ్రీగా అన్న వారికి ఎక్కువ మంది దాన్ని వాడుకుంటారు, అప్పుడు బస్సులు తక్కువ పడుతున్నాయి. అక్కడ సమస్య వస్తుంది. ఫైనల్గా చాలామంది ఓట్లు వేసేటప్పుడు మందుకు డబ్బుకు బానిసే ఓట్లు వేస్తున్నారు సార్. మీ తరపున ఒక మెసేజ్ ఇవ్వండి. డబ్బుకు
మందుకు డబ్బుకు బానిసై ఓట్లు వేస్తున్నారు, ఓటు అమ్ముకోకండి అని మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. ఓట్లు అమ్ముకోదు. నెక్స్ట్ మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అది ఏ పార్టీ అయితే చేయగలుగుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం అండి. పేరేంటండి? మహేష్ గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ మల్కాజ్గిరిగా ఎంపీగా ఎవరు చూస్తున్నారు, ఎవరు గెలవబోతున్నారు ఇక్కడ? మేమైతే ఈటలే అనుకుంటామండి. ఎందుకండి? ఎందుకంటే మాకు యాక్చువల్గా వీ ట్రస్ట్ మోడీ. ఓకే, సో ఆ ఫోకస్ అంతా మోడీ. సో వీ వాంట్ బీజేపీ టు విన్. సో దట్స్ ద సింపుల్ ఎజెండా. నో నథింగ్ టు డూ ఇట్ ఎనీ అదర్ పార్టీ. సార్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ అయింది, ఇక్కడ ఆల్రెడీ పరిపాలిస్తుంది కదా, కాంగ్రెస్కి ఎందుకు? పేపర్ మీద స్ట్రాంగ్ కాదండి, పేపర్ మీద స్ట్రాంగ్ కాదు, గ్రౌండ్లో స్ట్రాంగ్ ఉండాలి. మరి అలా అన్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ని అంత మంచి ఉద్యమకారుడు కేసీఆర్ని అలా తరిమేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది. ఇక్కడ మార్పు వచ్చిందంటారు ప్రజలలో, చాలా మంది అంటున్నారు. హిట్లర్ కూడా కొన్ని రోజులు ఉన్నాడండి, హిట్లర్ తర్వాత ఎవరయ్యారు? సో ఒక్కొక్కరికొక టైం వస్తుంది. సో హిట్లర్ పోయాడు, సో దానికి తగ్గట్టు టైం కూడా మారుతుంది. అర్థం కాదు, హిట్లర్ అంటే సరే ఎవరు? ఎంత పాలన? సో నేను చెప్పింది నడవాలి, నాకు రాజ్యం కావాలంటే కష్టం. సో మార్పు కావాలి మాకు కూడాను. సో మాకు కూడా ఈటెల గారు బెస్ట్ అనిపిస్తుంది ఇక్కడ సికింద్రాబాద్ నుంచి. ఈటెల గారి గురించి ఏం తెలుసు సార్, ఒకసారి చెప్పండి ఒక 4 మాటలు. సో మీరు ముందు ఉద్యమం నడిపించిన వాళ్ళు ముందు నడిపించింది ఈటెల గారు, వాస్తవం. సో తెలంగాణ తీసుకొచ్చుకుంది దేని గురించి? సో వాళ్ళ కుటుంబ పాలన ద్వారా జరిగింది ఏం లేదు తెలంగాణకి. సో ఆస్తులు కూడా పెట్టుకున్నారు తప్ప జరిగింది ఏం లేదు. సో గ్రౌండ్ లెవెల్లో మేము యాక్చువల్గా ఆ టైంలో ఉన్నప్పుడు మేము స్టూడెంట్స్గా ఉన్నాం. సో స్టూడెంట్స్ నుంచి వచ్చిన తర్వాత మాకేం నోటిఫికేషన్స్ ఏం లేవు, మాకు జరిగింది ఏం లేదు. సో మేము ప్రైవేట్ జాబ్స్కి వెళ్తున్నాం, ప్రైవేట్ జాబ్స్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ అయినా కొంచెం ప్రైవేట్ జాబ్స్ ఇన్ ద సెన్స్ మేము వీఆర్ అగెన్స్ట్ రిజర్వేషన్ అండి. సో ఎవరైతే ఎకనామిక్గా పూర్గా ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ ఉండాలి, వాళ్ళకి జాబ్స్ రావాలి. ఓకే, సో ఎకనామిక్గా ఎవరైతే పూర్గా ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ అనేది, సో అది వాళ్ళకి సాధ్యమవుతుంది ఇక్కడ. ఓకే, మరి మన ఇక్కడైతే బీజేపీ వస్తారని చెప్తున్నారు ఈటెల రాజేందర్. మరి సెంటర్లో ఏ పార్టీ వస్తుంది? బీజేపీ అండి, బీజేపీ. ఇప్పుడు వాళ్ళు ఒక టార్గెట్ పెట్టారు సార్ బీజేపీ, మీరు బీజేపీ అంటున్నారు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మీరు? ఎగ్జాంపుల్ 370+. ఇక్కడ అదేవిధంగా కాకుండా ఇక్కడ తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి, ఎంపీ స్థానాల సీట్లు. ఇక్కడ ఎన్ని బీజేపీకి అవకాశం చేసుకుంటుంది, కాంగ్రెస్ ఎన్ని చేసుకుంటే బీఆర్ఎస్? 10+ అయితే బీజేపీకి వస్తాయి అనుకుంటా. 10 17లో మళ్ళీ 7లో అది సో ఎవరు హార్డ్ వర్క్ మీద బేస్ ఉంటుందండి. ఎక్కడ పార్టీ ఎవరిని స్ట్రాంగ్ క్యాండిడేట్స్ పెట్టారో వాళ్ళ హార్డ్ వర్క్ మీద, వాళ్ళ గ్రౌండ్ వర్క్ మీద బేస్డ్ అయి ఉంటుంది. ఓకే సార్, ఫైనల్గా చాలామంది డబ్బుకు మందుకు బానిస ఓట్లు వేస్తున్నారు, మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. టు హానెస్ట్ అండి. సో ఎలెక్ట్ టు లీడర్. ఓకే, సో బీయింగ్ ఏ ఇండియన్ సిటిజన్ ఓట్ చేయండి, రైట్ గవర్నమెంట్ని తీసుకురండి. సో కంట్రీకి ఏదైతే ఉపయోగపడుతున్నారో వాళ్ళని ఎలెక్ట్ చేసుకోండి. సో బీ హానెస్ట్. ఓకే సార్. సార్ నమస్తే. నమస్తేనండి. పేరేంటి సార్? నా పేరు గాజల్ల రమేష్ అండి. గాజల్ల రమేష్ గారు ఏం చేస్తుంటారు? నేను స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో అడిషనల్ డైరెక్టర్ అండి తెలంగాణ స్టేట్లో. యా. ఓకే సార్, ఇక్కడ ఎంపీగా మీరు మల్కాజ్గిరి నుంచి ఎవరు గెలవబోతున్నారు? ఇక్కడ ఐఎమ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఐ కెన్ సే ఓన్లీ ది ప్రమోటింగ్ ఆఫ్ ఓటింగ్ అండి. యాక్చువల్గా ఓటు మీద ఒక సాంగ్ రాశాను. ఎస్ అండి. యాక్చువల్గా ఓటు అన్న నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓకే సార్. అంటే ఓడిపోనీయకు నీ ఓటునని ఒక పాట రాశాను, దాన్ని యూట్యూబ్లో ద్వారా కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను వాకింగ్ చేస్తుంటే మీరు అడిగారు కాబట్టి ఆ పాట. ఓకే. ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించే ప్రజాస్వామ్య బాటను. ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించే ప్రజాస్వామ్య బాటను. వట్టిగా ఓనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగు బూతుకు. అరే ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించే ప్రజాస్వామ్య బాటను.
ఎంచుకునే నాయకుల మంచి చెడులు చూడు, ఏమన్నా చేస్తారా జనాలకు మేలు. 5 ఏళ్ల కాలానికి అగ్రిమెంటు నేడు, ఆగమాగమయ్యి నీ ఓటు అమ్ముకోకు. వచ్చింది టైము నీకు ఓటు వేయడానికి, వచ్చింది టైము నీకు ఓటు వేయడానికి. నిజమైన నాయకుల్ని నిర్ణయించడానికి ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించే ప్రజాస్వామ్య బాటను. వట్టిగా ఓనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగు బూతుకో. థ్యాంక్ యూ అండి. సార్ సూపర్ సార్. Thank you అండి. ఓటర్లను మేల్కోవడానికి ఇలాంటి పాటలు మీలాంటి నిజంగా మీరు పార్టీ పరంగా వెళ్ళకపోయినా, అది దృష్టి పెట్టకపోయినా కానీ ఓటర్లకు మంచి ఒక మెసేజ్ ఇచ్చారు సార్. చాలా థ్యాంక్ యూ. చాలా మీ పాట ద్వారా చూడండి ప్రతి ఒక్కరు మేల్కోవాలి. ఫైనల్గా చాలామంది మందుకు డబ్బుకు బానిసై ఓట్లు వేస్తున్నారు సార్. మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. నా రిక్వెస్ట్ అండి అందరికీ, ఫస్ట్ మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. ఎక్కడున్నా ఆ రోజు ప్రజాస్వామ్యంలో మనకు ఓటు హక్కు అనేది పెద్ద మనకు ఒక వజ్రాయుధం లాంటిది. కాబట్టి ఆ ఒక్కరోజు మీరు కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటే, మనం దేశభక్తి అంటారు కదా, ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ద వన్ ఆఫ్ ది దేశభక్తి. మనం దేశభక్తి అంటే అక్కడ బార్డర్లో ఉండి పోరాడాల్సిన అవసరం లేదు. ఒక డెమోక్రటిక్ వాల్యూగా ప్రజాస్వామ్యంలో మనం బతుకున్నప్పుడు ఒక ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా మన దేశభక్తిని మనం నిర్వర్తించినట్టే, మన విధిని మనం నిర్వర్తించినట్టే. ప్రతి ఒక్క పౌరుని నుంచి ఎంప్లాయీ వరకు ఎవరున్నా వారికి ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు కూడా మీరు విధిగా ఒక బాధ్యతగా మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ పాట మీరే రాశారు సార్? ఈ పాట నేనే రాశానండి, నేనే పాడాను. అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు రెస్పెక్టెడ్ ఎలక్షన్ కమిషన్ తెలంగాణ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు దీనికి. అన్ని ఊళ్ళల్లో కూడా వెళ్ళింది. చాలా అంటే ఈ పాట ద్వారా కనీసం ఏ ఒక్కరు మేల్కొన్నా కూడా సంతోషం నాకు. ఎందుకంటే నేను అనే పదంలో ఓడిపోనీయకు నీ ఓటును అంటున్నాను. అంటే నీ ఓటును ఓడిపోనీయద్దంటే ఫస్ట్ నీ ఓటును వినియోగించుకోవాలి. వినియోగించుకొని ఒక మంచి వాళ్ళకి ఎవరైతే మీరు అనుకుంటున్నారో, ఏ నాయకుడైతే మంచిగా మేలు చేద్దాం అనుకుంటున్నారో, ఏ నాయకుడైతే మీరు అనుకుంటున్నారో వారికి ఓటు వేయండి. మీ ఓటును ఓడిపోనీయద్దని చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. పేరేంటి సార్? మధుమోహన్ రెడ్డి గారు చెప్పండి. ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఎవరు గెలుస్తారు? ఇప్పుడు నేను ఒక మల్కాజ్గిరి గురించే మాట్లాడినండి. మొత్తం ఇవి ఎలక్షన్స్ అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు ఒక దేశ ప్రధాని నిర్ణయించబడతాడు. ఇప్పుడు మనం వేసే ఓటు ఇప్పుడు ఎంపీ అనేది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రిప్రజెంట్ చేసేది సెంట్రల్ గవర్నమెంట్లో ప్రభుత్వాన్ని నిర్దేశించబడుతుంది. సో ఇప్పుడు మనము క్యాండిడేటు ఎవరు అనేది సెకండరీ. ఫస్ట్ క్యాండిడేటు ఏ పొలిటికల్ పార్టీ నుంచి రిప్రజెంట్ చేస్తుండ అనేది మొదటి పాయింట్. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 2 పార్టీలు మనకు మేజర్గా కనబడుతున్నాయి. ఒకటి బీజేపీ, నరేంద్ర మోడీ గారు నాయకత్వం వహిస్తున్నారు. అట్లాగే కాంగ్రెస్ అండ్ వాటి కూటమి ఇండియా అని పెట్టుకుంటున్నారు, ఇండి కూటమి అని. అంటే వీళ్ళందరూ ఒక దగ్గర వేరియస్ లోకల్ పార్టీస్ అందరూ జమ చేసి ఒకరు కాంగ్రెస్తో కలిసి ఇండియా కూటమి అని ఒక కూటమిని పెట్టుకున్నారు. సో ఇప్పుడు రెండింటికి మధ్యలో ఇప్పుడు ఎవరు ప్రధాని అవుతారు అనేది నిర్ణయించబడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ నుంచి వెళ్ళి క్లియర్గా బీజేపీ ప్రధాని క్యాండిడేట్గా నరేంద్ర మోడీ గారిని ఆల్రెడీ 2 టర్మ్ చేశాడు. మూడోసారి కూడా ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అనేది క్లియర్గా వాళ్ళు చెప్పేసిండ్రు నెక్స్ట్ ప్రధాని ఎవరని వాళ్ళు ఎన్నుకోబడ్డప్పుడు. ఇప్పుడు అదర్ సైడ్ వచ్చేసరికి ఇండియా కూటమిలో వాళ్ళు కాంగ్రెస్ ప్రధానంగా మేజర్ పార్టీ ఉంది, ఇంకా దాని కూటమి ఉంది. దాంట్లో ఎవరు క్యాండిడేట్ అనేది వాళ్ళు డిక్లేర్ చేయలేదు. వాళ్ళు ఎప్పుడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు లోపల డిసైడ్ చేసుకొని, మరి ఇప్పుడు వాళ్ళ అధ్యక్షుడైతే మల్లికార్జున ఖర్గే అఫీషియల్గా ఉన్నారు కాంగ్రెస్ నుండి. వెనకాలంతా ఇప్పుడు ముందు నుంచి ఆ గాంధీ కుటుంబం అంటే సోనియా గాంధీ ప్లస్ ప్రెసిడెంట్గా రాహుల్ గాంధీ ఆ కుటుంబం ఉన్నారు. ఇప్పుడు మరి రాహుల్ గాంధీ ప్రధాన క్యాండిడేటా, ఖర్గే ప్రధాని క్యాండిడేటా, లేకుంటే మమతా బెనర్జీ ప్రధాని క్యాండిడేటా, లేకపోతే ఇంకెవరైనా అనేది వాళ్ళు స్పష్టంగా ప్రజలకు సంకేతాలు ఇవ్వలేదు.
సో ఇండియా కూటమి మాది గుంపు, దానికి ఓటేయండి అని వాళ్ళు ఎలక్షన్లోకి వచ్చారు. సో ఇప్పుడు ప్రజలు, నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, ఇప్పుడు 65 దాదాపు ఇప్పుడు 76-77 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత మనము ఈ ఎలక్షన్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ అనేది రీసెంట్గా లాస్ట్ 10 years నుంచి కంటిన్యూగా పరిపాలన మనకు కనబడుతుంది. అంతకుముందుకు దాదాపు 65 సంవత్సరాల పరిపాలన కాంగ్రెస్ మరియు దాని అలియన్సెస్ అది ఉన్నది. అంటే 65 సంవత్సరాల ప్రోగ్రెస్ కార్డు ఒకటి ఉన్నది, 10 సంవత్సరాల ప్రోగ్రెస్ కార్డు బీజేపీ తరఫున ఉన్నది. సో ప్రజలు అనేది పరిశీలించుకోవాలి ఏం జరుగుతుంది దేశము. ఇంత మీరు చూస్తున్నారు, ఒక మంచి మొత్తం అంతా క్లారిటీగా చెప్తున్నారు. ఫైనల్గా ఇక్కడ మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఎవరికి వెళ్ళబోతున్నారు? నేను ఒకటే చెప్తున్నాను, అదే కంక్లూడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల పాలనలో దేశము 10 సంవత్సరాల క్రితము ఏ స్థానంలో ఉన్నది, ఇప్పుడు ఏ స్థానంలోకి వచ్చింది. ఇప్పుడు అంతకుముందుకు మనది ఇప్పుడు 10 సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు మనకు విపరీతమైన ప్రోగ్రెస్ కనపడుతున్నది. ఎందుకంటే ఫాస్ట్ గ్రోత్. అంతకుముందుకేమో మనం విపరీతంగా ఎప్పుడు వెనకబడిపోతూనే ఉన్నాం. ప్రతి సంవత్సరము మన దగ్గర బీదరికం పెరుగుతుంది, పావర్టీ పెరుగుతున్నది, నిరుద్యోగాలు పెరుగుతున్నాయి. సో దేశ ప్రతిష్ట కూడా ఎంతసేపటికి పొద్దున్న లేస్తే మనకు ఏదో టెర్రరిస్ట్ అటాక్లు, ఇక్కడ దాడులు, ఈ పక్కన పాకిస్తాన్తో పంచాయతీ, లేకుంటే ఇక్కడ చైనాతో పంచాయతీ, రకరకాలుగా మనం ఎక్స్పీరియన్స్ చేసినాం. సో ఇప్పుడు లాస్ట్ 10 సంవత్సరాలలో ఈ సమస్యలను ఎంతవరకు పరిష్కరించబడ్డాయి? ఇప్పుడు టెర్రరిజం అనేది దాదాపుగా కూకటి వేలతోని వేరు చేయబడుతుంది. యాక్చువల్గా అన్నిటికంటే ప్రధాన సమస్య టెర్రరిజం. ఎట్లా అంటే ఇప్పుడు లోకల్గా బెనిఫిట్స్ అనేది మనకు లోకల్ గవర్నమెంట్ ఇప్పుడు చూసుకుంటుంది, అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఏంటంటే ఇది ఎలక్షన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి ఇది దేశ సంరక్షణ, ప్రొటెక్షన్ కానీ దేశ రక్షణ అనేది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. కాబట్టి మనము దేశం అనేది సురక్షితంగా ఉంటే దేశ ప్రజలందరూ నెక్స్ట్ భవిష్యత్తుకు సంబంధించిన జనరేషన్స్ అవన్నీ రక్షించబడతాయి. సో ఇదంతా ప్రధానంగా రక్షణ అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ వెల్ఫేర్. మనమే బతికి లేకుంటే మనం ఇంకా రెండో పాయింట్ అనేది అది మనము కన్సిడర్ చేయలేము. ఇప్పుడు మనకు దేశ రక్షణ గురించి చూస్తే లాస్ట్ 10 సంవత్సరాల్లో ఇప్పుడు మెయిన్గా టెర్రరిజంతో ప్రపంచం మొత్తం సఫర్ అయిపోతున్నది. ఈవెన్ అమెరికా అంత పెద్ద అగ్రదేశము ట్విన్ టవర్స్ అటాక్ అయితేంది, ఇప్పుడు ఫ్రెంచ్లో అయితేంది, రకరకాలుగా ఇప్పుడు ఇజ్రాయెల్, రష్యా, ఇప్పుడు ఈ విధంగా అన్ని దేశంలో చాలా ప్రపంచ దేశాలలో చాలామంది యుద్ధాలు చేసుకుంటున్నారు రకరకాల సమస్యలతో. సో ఇట్లాంటి సమస్యలు మన దేశంకి మనం ఈ సమయంలో ఎవరికి సపోర్ట్ చేస్తే మన దేశం రక్షించబడుతుంది, మనం రక్షించబడతాం. సో ఇది ప్రధాన సమస్యగా ఆలోచించి మిగతా ఈ సెకండరీగా ఆలోచించేసి ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వంలో ఇప్పుడు చాలా అభివృద్ధి కనబడుతుంది. ఇప్పుడు ప్రజెంట్గా మనం 5వ స్థానంలోకి వచ్చిన ప్రపంచంలో మోర్ దెన్ 100 కంట్రీస్ రిప్రజెంట్ చేస్తున్న సమయంలో మనము ఎప్పుడు మన భారతదేశం అనేది పూర్ కంట్రీ, వెనుకబడిన దేశం అనేది మనకు తెలుసు. ఇప్పుడు మనము ముందుకు వచ్చేసినాం, ఆల్రెడీ 3rd ప్లేస్లో కాదు 5th ప్లేస్లోకి వచ్చినాము. నెక్స్ట్ టార్గెట్ 3rd ప్లేస్కి మనము ముందుకు వెళ్ళబోతున్నాం. ఈ సమయంలో మనము ముందుకు వెళ్తున్న సమయంలో మనము బ్రేక్లు వేసుకుందామా, లేకుంటే మనం సపోర్ట్ చేద్దామా అనేది కూడా ప్రజలు ఇండివిజువల్గా ఆలోచించుకొని మెయిన్గా ఈ టెర్రరిజం అగెనిస్ట్గా చాలా మన దేశంలో కాదు విదేశాల్లో కూడా ఉన్న టెర్రరిస్టులను ఎక్కడెక్కడి నుంచి వెళ్ళి మనం న్యూస్ చూస్తూనే ఉన్నాం. ఎక్కడెక్కడ ఏ దేశాల్లో దాగున్న టెర్రరిస్టులను కూడా ఏరి పడేసి మనకు ఈవెన్ కొన్ని సమయాలలో చూడండి మన ఈ ఏమంటారు ఈ మన 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 దేశం సంబంధించిన ఈ మన ఏమంటారు బింద్రన్ వాళ్ళేనా ఏదో మన దేశ మన వాయుసేనకు సంబంధించిన సైనికులు వేరే దేశంలో పట్టుబడ్డప్పుడు ఈవెన్ పాకిస్తాన్లో కానీ చాలా చాకచక్యంగా డీల్ చేసి నరేంద్ర మోడీ గారు మళ్ళా వెనక్కి పిలిపించిండ్రు. అట్లనే యుద్ధ సమయంలో మన పిల్లలు అక్కడ ఉక్రెయిన్లో ఇరుక్కుపోయి ఉంటే యుద్ధంని కొద్దిసేపు నిలిపివేయించి మన పిల్లల్ని సురక్షితంగా తీసుకొచ్చింది. ఇలాంటి చాకచక్యమైన యాక్ట్స్ చాలా చాలా జరిగి మనకు నష్టం కాకుండా మనము
రికవర్ అవుతున్నాం. సో ఇట్లాంటి చాకచక్యం కానీ ఇదంతా ఈ మనం ప్రపంచ దేశాలన్నీ ఒప్పుకుంటున్నాయి. ఏది నరేంద్ర మోడీ గారు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. ఆయన ముందు నుంచి చెప్తున్నాడు టెర్రరిజంకి అగెనిస్ట్గా ఎక్కడైనా సరే ఏ దేశం సపోర్ట్ చేయొద్దని. అందరూ ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు మేల్కొని ఇప్పుడు దాన్ని రియలైజ్ అయిపోయి నరేంద్ర మోడీ గారు దాన్ని ఆయన పెద్దన్న పాత్రను ఒప్పుకుంటున్నారు. ఏ దేశ నాయకుడైనా ఈవెన్ మన రష్యా పుతిన్ అయినా మన అమెరికా బైడెన్ అయినా ఏ దేశం ఎంత పెద్ద దేశమైనా కానీ నరేంద్ర మోడీ గారు చెప్పిన మాటలు విశ్వసించి ఆయనని మీరు అంత గొప్పగా చెప్తున్నారు సార్. అంతేంది మీరు గొప్పగా చెప్తున్నారు. మన అన్ని దేశాల కంటే ప్రపంచంలోనే మన భారతదేశం 5వ స్థానంలో ఉందని చెప్తున్నారు. అయితే మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే పాకిస్తాన్ కంటే కూడా మన దేశం అధ్వానంగా ఉందని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి పబ్లిక్ని చాలా మిస్గైడ్ చేస్తారండి. ఎట్లా అంటే ఇప్పుడు ఏమర్పాటు చేస్తారు వాళ్ళు రకరకాలుగా. ఇప్పుడు అది చిన్నపిల్లలకు కూడా తెలుసు మనం ఏ స్థానంలో ఉన్నామని. ప్రతిరోజు మనం న్యూస్ ఛానల్ చూస్తున్నాం. మనం ఎంత మనమే ఇప్పుడు పాకిస్తాన్ కానీ మొన్న శ్రీలంక బంగ్లాదేశ్ ఎంతోమందికి కూడా ఆపద సమయంలో మనమే సాయం చేస్తున్నాం. మనము అట్లాంటి అధ్వానమైన పరిస్థితుల్లో మనం ఎంతో డెవలప్ అయిపోయినాము. పరిస్థితులు చాలా చక్కబడ్డాయి ఇంత ముందుకు ఇప్పటికీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు, ఇప్పుడు కొత్తగా ఒక పాయింట్ రేజ్ చేశారు. పబ్లిక్ని ఏమర్పాటు చేయడానికి రిజర్వేషన్లు మోడీ ప్రభుత్వం తీసేస్తుంది, మీరు మోడీ ప్రభుత్వం గెలిపిస్తే రిజర్వేషన్లు వెళ్ళిపోతాయని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అదేంది అది ఇంతకుముందుకు అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పిండ్రు. రిజర్వేషన్లు అనేవి ముస్లింలకు ఏదైతే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైతే ఎక్కువ శాతము ఇస్తున్నారో అవి మాత్రమే తీసేస్తాము, అవి తీసేసి మేము మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇస్తాము అని చాలా క్లియర్గా చెప్పిన దాన్ని కూడా తప్పుడు సందేశము ప్రజలకు పంపించేసి ప్రజలని కన్ఫ్యూజ్ చేసేసి ఆ కన్ఫ్యూజన్లో ఓట్లు లాక్కుందాము అని ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా ప్రజలు గమనించి ఇప్పుడు ఏం జరుగుతున్నది, మన పిల్లల భవిష్యత్తు ఫ్యూచర్ జనరేషన్స్కి ఏ గవర్నమెంట్ అయితే మంచిగా ఉంటుంది, దేశ ప్రతిష్ట ఎక్కడైతే పెరుగుతుంది అవన్నీ ఆలోచించేసి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మనము బీజేపీకి ఓటేసి క్యాండిడేట్ ఎవరైనా పర్వాలేదు బీజేపీకి ఓటేసి మనము గెలిపిస్తే మన భవిష్యత్తు బాగుంటుంది. లేదంటే మనము ఇంకా వేరే కులమనో మతమనో రకరకాలుగా ఆలోచించేసి మనము ఓటేస్తే అది మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఎఫెక్ట్ అవుతుంది. మనం కులము మతముకి అతీతంగా మన దేశ ప్రతిష్ట. కుల మతం అంటున్నారు సార్, వేరే వాళ్ళు ఏమంటున్నారు బీజేపీ పార్టీ కుల మత పార్టీ అని చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఇది అన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. ఆపోజిషన్స్ వారు తప్పుడు ప్రచారాలు చేస్తారు. బీజేపీ ఎప్పుడు కానీ ఏ కులంకి ఫేవర్గానో ఒక కులానికి వ్యతిరేకంగానో ఎప్పుడు ఏ యాక్ట్ చేయలేదు. సపోజ్ ఇప్పుడు ఈ ముస్లింలకు బీజేపీ ఇప్పుడు త్రిబుల్ తలాక్ని ఎత్తేసింది. దాంట్లో ముస్లిం స్త్రీలు లోపల ఎంతో బాధపడుతున్న వాళ్ళకి న్యాయం జరిగింది. ఇట్లా వాళ్ళు కూడా చాలా పావర్టీలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక కుటుంబంలో కుటుంబ నియంత్రణ పాటించకుండా విపరీతంగా వాళ్ళ పాపులేషన్ పెరుగుతుంటే వాళ్ళు బీదరికంలోకి వెళ్ళిపోతుంటే ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ ఈవెన్ స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా అందరూ వెల్ఫేర్కి ఇస్తారు బిలో పావర్టీ లెవెల్ వాళ్ళకి. సో ఇవన్నీ వాళ్ళకే అందుతున్నాయి, ముస్లిం వాళ్ళకే ఎక్కువ అందుతున్నాయి. సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఆపోజిట్ వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలు తప్ప నరేంద్ర మోడీ వాళ్ళు కానీ బీజేపీ కానీ ఎప్పుడు. మీరు ఏమంటున్నారంటే ఇక్కడ బీజేపీ వస్తుంది సెంట్రల్లోనే బీజేపీ రావాలి. సెంట్రల్లో బీజేపీ రావాలంటే మనం ఎక్కడైనా ప్రజలు బీజేపీకి ఓటేసి గెలిపిస్తే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు బాగుంటుంది అంతే. ఓకే సార్, ఫైనల్గా చాలామంది డబ్బుకు మందుకు బానిస ఓట్లేస్తున్నారు. మీ తరపు నుంచి మెసేజ్ ఇవ్వండి. ఇప్పుడు ప్రజలు డబ్బుకో లేకుంటే కులానికో మతానికో ప్రిఫరెన్స్ ఇచ్చేసి ఓటు వేస్తే వాళ్ళు రియలైజ్ అవుతారు నెక్స్ట్ భవిష్యత్తులో. అప్పుడు పలానప్పుడు తప్పు చేసినామని. ఇప్పుడు ఏంటంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. కాబట్టి మరి ముందే మేల్కొని మంచి మనసుతో ఆలోచించి పిల్లల భవిష్యత్తు ఆలోచించి దేశ భవిష్యత్తు ఆలోచించి ఓటు వినియోగించుకోవాలి. బీజేపీకి ఓటు వేస్తే మన ప్రతిష్ట ఇంకా బాగా పెరుగుతుంది, మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ అండి. సార్ పేరేంటి సార్? రమాకాంత్ రెడ్డి. రమాకాంత్ రెడ్డి గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్ హడావిడి కొనసాగుతుంది. మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఎవరు గెలబోతున్నారు? ఈటెల రాజేందర్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను అండి నేను. ఎందుకు సార్? కేంద్రంలో నరేంద్ర మోడీ ఉన్నాడు కదా, ఫండ్స్ అవి తీసుకొని వచ్చి డెవలప్మెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి గత లాస్ట్ 10 years నుంచి బీజేపీ టెన్యూర్లో చూసుకుంటే వాళ్ళది ఇంతవరకు ఏ స్కామ్ లేకుండా పరిపాలన చేసిండ్రు. అదే కాంగ్రెస్లో మనం 2004 నుంచి 14 వరకు చూసినాం,
వాళ్ళ టైంలో ఎట్లా ఉండే పాలన ఇప్పుడు ఎట్లా ఉన్నది మనకు సామాన్యుడు బెరీజ్ చేసుకొని దాన్ని బట్టి మనం ఇది చేసుకోవాలి. నరేంద్ర మోదీ పాలనలో అట్లాంటిది ఏం లేదు, స్కామ్స్ అట్లాంటి స్కామ్స్ ఏం లేవు. సో ఈటల రాజేందర్ గెలిస్తే బాగుంటుందని నా ఫీలింగ్. ఇక్కడ మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ కన్ఫర్మ్ అంటారు. కన్ఫర్మ్ గెలుస్తాడు కూడా. ఓకే సార్, సెంట్రల్ ఎవరు వస్తారు? సెంట్రల్లో నో డౌట్ అండి, మళ్ళీ బీజేపీ వచ్చేస్తుంది. బీజేపీ వస్తుంది. 350+ అయినా ఉంటారు వాళ్ళు. 350+ సీట్స్తో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు వాళ్ళు బీజేపీ. మరి ఇక్కడ మీరు మల్కాజ్గిరి నుంచి బీజేపీ గెలుస్తుందని చెప్తున్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ ఫామ్ చేస్తుంది కదా ఇక్కడ తెలంగాణలో. ఇక్కడ గవర్నమెంట్ ఉంది, ఇంకా 6 నెలల్లో చూసిర్రు కదా. డిసెంబర్ 3వ తారీఖు నుంచి ఇప్పుడు ఈరోజు మే 3వ తారీఖు వరకు చూసిర్రు పాలన వాళ్ళు ఎట్లా చేస్తున్నారని. 6 months కాలేదు, బట్ క్లోజ్ టు 6 months కదా. ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ టు 6 months. ఇప్పుడు 120 రోజుల్లో వాళ్ళు పాలన ఎంత బాగా చేశారు అనేది పబ్లిక్కి కూడా ఒక అవగాహన వచ్చింది. సో దాన్ని బట్టి వీళ్ళు ఇప్పుడు ఈ 3.5-4 నెలలు మీరు ఎట్లా ఏదైతే అన్నారో, ఈ 3.5-4 నెలలు వాళ్ళు ఏం చేసిండ్రు అనే దాన్ని బట్టి కూడా పబ్లిక్ ఒక అంచనా వస్తుంది. దాన్ని బట్టి బీజేపీనే బెటర్ అనుకొని మళ్ళీ ఈటల రాజేందర్కి గెలిపించేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. సార్ ఇప్పుడు ఈటల రాజేందర్ అసలు గెలవడానికి మీరు చెప్తున్నారు కదా, ఈటల రాజేందర్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మంచి మంచి పథకాలు పెట్టింది, బస్సు ఫ్రీ, మహిళలకు బస్సు ఫ్రీ పెట్టింది. అదొకటి ఇంప్లిమెంట్ చేస్తారు. రైతు రుణమాఫీ చేయలేదు, ఎప్పుడు డిసెంబర్ 9కి చేస్తా అని చెప్పిండే, ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ 15కి పెట్టిండు. ఇట్లాంటివి నమ్మరు రాజకీయాల్లో. ఒకసారి ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలి. ఇట్లా పోస్ట్పోన్ చేస్తూ పోతే అది. సార్ ఒక జిల్లాకు కలెక్టర్ వచ్చినట్టే జిల్లా గురించి తెలవాలంటే దాదాపు మనకు 5-6 నెలలు అవుతాయి. అలాంటిది ఒక సీఎం అన్నప్పుడు రాష్ట్రం మొత్తం తెలవాలంటే కనీసం ఒక 2 సంవత్సరాలు అయితే అవుతాయి. మీరు కూడా ఆలోచించండి, ఒక 2 years 3 years పడుతుంది కదా దానికి టైం. ఇప్పుడు కేసీఆర్ని 10 సార్లు మనం 10 సంవత్సరాలు ఆయన చూసినాం, ఆయన చేయలేదు కాబట్టి ఆయన ఓడగొట్టి ఈయన గెలిచినామని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటిది ఆయన వచ్చి 4 నెలలు కూడా కాలేదు, మీరు అట్లా అంటున్నారు. నేను అనడం కాదు, ఈ మాట ఆయననే చెప్పిండు. మాకు రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉందో, దాని మీద లోటుపాట్లు ఏమో ఉన్నాయో అన్నీ తెలుసు, మేము అన్నీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చే వచ్చిండు. ఆయన పర్టికులర్గా చెప్పిండు ఈ మాట. నాకు బడ్జెట్ ఏం తెలుసు, రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది, రూపాయి ఎక్కడికి పోతుంది, అవన్నీ తెలిసే నేను ఈ హామీలు ఇస్తున్నా, ఇవన్నీ నెరవేర్చే తగ్గట్టువి హామీలు అని చెప్పి చేసిండు. అది చెప్పినోడు మళ్ళీ నాకు 6 నెలలు టైం తర్వాత నేను చేస్తా అని చెప్పాలి. డిసెంబర్ 9 నుంచే చేస్తాను ఎందుకు చెప్పిండు? మీరు 2 లక్షలు ఈరోజు తెచ్చుకోండి, 9వ తారీఖు నేను రుణమాఫీ చేసేస్తా అని చెప్పిండు. మరి ఇట్లాంటివి ఫాల్స్ మాటలు మాట్లాడకూడదు. నువ్వు టైం తీసుకో, నువ్వు 6 నెలలు సంవత్సరం తర్వాత నేను మొదలు పెడతా అని చెప్పేది ఉండే. నువ్వు చెప్పకుండా నాకు అన్నీ తెలుసు, బడ్జెట్ ఏం తెలుసు, మొత్తం ఈయన ఏం చేయలేదు, నేనేం చేయగలుగుతాను అన్నీ చెప్పిండు. ఆ డిఫరెన్సెస్ కూడా చూసారు. ఈయన చేస్తాడని చెప్పి ఈయన మీద నమ్మకంతో ఇచ్చారు, కానీ ఈయన చేయలేదు కదా. అది ఈయన కానీ అన్నీ ఈయన ఏది ఇట్లా ప్రెస్ మీట్లలో చెప్పిండు. బిఫోర్ ఎలక్షన్స్లో ఇట్లా ప్రెస్ మీట్లలో కూర్చొని చెప్పిండు. రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిండా లేదా? మీకు గుర్తున్నాయా లేదా? డిఫరెంట్ ఛానల్స్లో చెప్పిండు ఆయన. చెప్పినాక మళ్ళీ ఆయన ఆ మాట అంత తెలిసినోడు, బడ్జెట్ మీద అంత అవగాహన ఉన్నోడు మళ్ళీ డేట్ కూడా చెప్పిండు కదా. ఆ డేట్కి నువ్వు మొదలు పెట్టాలి. డిసెంబర్ 9 అంటే 9కి 15 మళ్ళీ ఆగస్ట్ 15కి వచ్చా. అట్లా అది కాదు. అది చెప్పినాక దాన్ని స్టార్ట్ చేయాలి, ఏదో కష్టం కానీ నష్టం కానీ. అదనమాట. ఓకే సార్, ఇక్కడైతే బీజేపీ అంటారు. సెంట్రల్లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటారు? సెంట్రల్లో బీజేపీ అండి. బీజేపీ నరేంద్ర మోడీ 350+ సీట్స్తో ఆయన మళ్ళీ ఫామ్ చేస్తాడు గవర్నమెంట్. సార్ ఫైనల్గా మనం చూస్తున్నాం చాలా మంది ఓట్లేసేటప్పుడు డబ్బుకు బానిసై ఓట్లేస్తున్నారు. అది తప్పండి, అది తీసుకోకూడదు. డబ్బులు తీసుకోకుండా ఓటేయాలండి. అది మన భవిష్యత్తును అమ్ముకున్నట్లు. ఈరోజు మనం 500-1000 రూపాయలకి చూసుకుంటే ఆ తర్వాత మనం పోయి ధైర్యంగా ఏం అడగలేము వాళ్ళను. అడిగినా కూడా నువ్వేం నాకు ఊరికి వేసినావా, డబ్బులు తీసుకొని వేసినావు కదా అని అంటాడు. అది తప్పు. అది ఆ డబ్బులు తీసుకోకుండా నీతిగా మనం ఓటు పోయేసి రావాలి. ఇంకోటి ఈ జిహెచ్ఎంసీ పరిధిలో 45, 48, 50% కూడా దాటదు ఓటింగ్ పర్సెంట్. అది కూడా కొద్దిగా 60-70% వరకు జిహెచ్ఎంసీ పరిధిలో వస్తే ఇంకా బాగుంటుంది. ఓటింగ్ శాతం పెరిగితే లీడర్లకు కూడా ఇది వస్తుంది, అరే పబ్లిక్ మనకు ఇదే ఉన్నారు అనే ఇది ఉంటుంది అనమాట. పబ్లిక్కి కూడా ఒక ఇది ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ. అరే మేము ఓటేసినాము, మనం ఇప్పుడు ఈ రోడ్డు బాగలేదంటే గట్టిగా అడగడానికి కూడా ఉంటుంది. అది ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్. హలో, పేరేంటి? శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ రెడ్డి గారు, చెప్పండి. మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఎవరు గెలబోతున్నారు? ఈటల రాజేందర్. ఎందుకు సార్? నా దృష్టిలో ఆయన క్యాస్ట్ ఓటింగ్ ఒకటి, ఇంకొకటి నరేంద్ర మోడీని చూసి ఓటేస్తారు ఈసారి ప్రజలు, అందుకోసమని.
దో టీఆర్ఎస్ హ్యాజ్ అ ఆప్షన్ లైక్ యూనో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో, ముగ్గురు నలుగురు ఉన్నారు. టీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు ఉన్నా, కాకపోతే ఈయన టీఆర్ఎస్ నుంచి వచ్చిండు, మోడీ ఓటు, ఈ రెండు ప్లస్ పాయింట్స్ అయితే. అంటే ఎందుకు ఆయన ఇప్పుడు పట్నం మహేంద్ర సునీతారెడ్డి కావచ్చు, రాగిడి లక్ష్మారెడ్డి కూడా మంచి పేరు ఉంది కదా. రాగిడి లక్ష్మారెడ్డి మంచి పేరే ఉంది, కానీ కాంగ్రెస్ నుంచి వచ్చింది కాబట్టి ఆయన ఓట్లు ఆయనకు సెకండ్లో ఉంటాడని అనుకుంటున్నాను నేను. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సెకండ్ లిస్ట్లో ఉండదు. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్లో ఉండదు మల్కాజ్గిరిలో. మల్కాజ్గిరిలో ఫస్ట్ లిస్ట్లో బీజేపీ అంటున్నారు, సెకండ్ లిస్ట్లో బీఆర్ఎస్, థర్డ్ లిస్ట్లో కాంగ్రెస్. కాంగ్రెస్ ఆల్రెడీ పరిపాలిస్తుంది. కాంగ్రెస్ పక్క నియోజకవర్గం నుంచి వలస వచ్చిన నాయకురాలు ఆమె, ఇక్కడ నాయకురాలు కాదు. మరి అలా అనుకున్నప్పుడు ఈటల రాజేందర్ కూడా వలస వచ్చిన ఈటల రాజేందర్ కూడా వలస వచ్చిన నాయకుడే. కానీ మోడీని చూసి, ఎందుకంటే మీరు చూస్తే ఈ 7 కాన్స్టిట్యున్సీలో ఎక్కువ అర్బన్ ఓటింగ్ ఎక్కువ ఉంది. అంటే ఎంప్లాయీస్ ఎవరైతే సోషల్ మీడియాని ఎక్కువ ఫాలో అవుతారో వాళ్ళ ఓటింగ్ ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంది. సో 90% నేను లాస్ట్ 10 years మోడీ డెవలప్మెంట్ చూస్తే ఎవరైతే అర్బన్ ఓటర్ ఉన్నారో దే విల్ ప్రిఫర్ ఫర్ బీజేపీ. ఓకే సార్. సార్ ఇక్కడైతే ఈటల రాజేందర్ గెలుస్తారని చెప్తున్నారు, మరి సెంటర్లో ఏ పార్టీ వస్తారు? బీజేపీ. వాళ్ళు అనుకున్న 400 రాకపోవచ్చు, 350 నుంచి 375 రావచ్చు. ఓకే, 370 రావచ్చు అనుకుంటున్నారు. మరి ఇక్కడ 17 స్థానాలు ఉన్నాయి తెలంగాణలో. బీజేపీకి ఎన్ని రావచ్చు, కాంగ్రెస్కి ఎన్ని రావచ్చు, బీఆర్ఎస్కి ఎన్ని రావచ్చు? నా దృష్టిలో 8 నుంచి 9 బీఆర్ఎస్కి వస్తాయి. మీకు వరంగల్, మహబూబాబాద్, ఆల్మోస్ట్ ఎక్కడైతే బీఆర్ఎస్, కరీంనగర్ సైడ్ ఎక్కడైతే బీఆర్ఎస్ పట్టుందో కంపల్సరీ బీఆర్ఎస్కి వస్తాయి. మనం చూసారు కదా 4 గంటలు కేసీఆర్ మాట్లాడిన తర్వాత దెర్ ఈజ్ ఎ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ఓటింగ్ పర్సంటేజ్. నేను మహబాద్ ఉన్నది, నేను ఇక్కడనే సెటిల్ అయ్యాను, కానీ నా మహబాద్ అక్కడనే నాకు తెలిసి కవిత ఫస్ట్ రేస్లో ఉంది. కవిత అంటున్నారు కదా, కవిత అరెస్ట్ అయిన మొత్తం సంచలనంగా న్యూస్ మారిపోతుంది. కవితను ఏం సార్ ఇది అర్థమవుతలేదు. మీరు మీడియా ఇంకా చాలా మంది అంటున్నారు బీజేపీ అరెస్ట్ చేస్తుంది అంటున్నారు, ఏమో అర్థమవుతలేదు. అసలు ఏంటి విషయాలు? మీరు మీడియాలో ఉన్నారు, మీ అందరికి తెలుసు. ప్రజల అభిప్రాయం అడుగుతున్నా సార్ నేను. నా అభిప్రాయం అయితే ఇదంతా ఎలక్షన్ స్టంట్. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ బికాజ్ ఇట్స్ యూనో అది కోర్టులో ఉంది, వాళ్ళ పని చేసుకుంటారు. బట్ యాజ్ అ ఓటర్గా అయితే దిస్ ఈజ్ ఆల్ ఎలక్షన్ స్టంట్ అది. ఓకే సార్, ఫైనల్గా చాలామంది మందుకు డబ్బుకు బానిసై ఓట్లు వేస్తున్నారు, మీ తరపు నుంచి ఒక మెసేజ్? ప్లీజ్ ఓట్ అండ్ ఓట్ ఫర్ అ బెటర్ సొసైటీ. థ్యాంక్ యూ సార్. హాయ్ మేడం. నమస్తే సార్. మేడం పేరండి? శైలజ సార్. శైలజ గారు ఏం చేస్తుంటారు మేడం? నేను గవర్నమెంట్ టీచర్ సార్. ఓ, గవర్నమెంట్ టీచరా? ఓకే మేడం, మీ పార్టీల గురించి ఎందుకు, కానీ మీకు మీ గవర్నమెంట్ కాబట్టి ఓటు గురించి తెలియజేయండి. చాలామంది ఈ మధ్య డబ్బుకు మందుకు బానిసై ఓట్లు వేస్తున్నారు మేడం, అలాంటి వాళ్ళకు మీ తరపు నుంచి మెసేజ్ ఏమి ఇస్తారు? అంటే సార్, ఓట్ అనేది చాలా ప్రెషియస్. మనకి మన కాన్స్టిట్యూషన్ ఇచ్చింది, దాన్ని మనం సద్వినియోగపరచుకోవాలన్నమాట. సో మనము చాలా అవేర్నెస్ ఉంది మనందరికీ. సో ఆలోచించి ఎవరికి వేస్తే బాగా చేస్తారో వాళ్ళకే ఓటు వేయాలి. మీరు చెప్పినట్లు మద్యము, పైసలు ఇవన్నీ మట్టికి ఎంత ప్రెషర్ తీసుకొచ్చినా ఒకవేళ కొంతమంది తీసుకుంటారు, బట్ ఇట్ హ్యాస్ బికమ్ అ కామన్ థింగ్. బట్ స్టిల్ ఫైనల్లీ మనం ఏది మంచో ఏది చెడో చూసి ఎవరికి వేస్తే మనకి యూజ్ అవుతుందో, మన సొసైటీని ఏ విధంగా వాళ్ళు అది ఉపయోగపడుతుందో వారికే మనం ఆలోచించి వేయాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. పేరేంటి సార్? నా పేరు శ్రీనాథ్ అండి. శ్రీనాథ్ గారు చెప్పండి, ఇక్కడ చాలా ఎలక్షన్లు అయితే జరుగుతున్నాయి, ఎంపీ ఎలక్షన్లు హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ మల్కాజ్గిరి ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు? ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసేదేమో మన బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు అనుకుంటున్నా. ఆయన బాగానే ప్రచారం చేస్తున్నారు, బాగా పనులు చేస్తున్నారు. ఇంతకుముందు రామచంద్రరావు గారు నించుని ఉండే, ఇప్పుడు ఈసారి కొత్త పర్సన్ వచ్చారు కాబట్టి ఆయనకు ఏదైనా ఆస్కారం ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఈటల రాజేందర్ కదా సార్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు సార్, ఇదేంది కాంగ్రెస్ పార్టీ ఫామ్లో ఉంది కదా, ఇప్పుడు తెలంగాణ ఫామ్ చేస్తుంది కదా. కానీ నేషనల్ వైడ్గా అయితే బీజేపీ రావాలి సార్. నేషనల్ ఎందుకు రావాలి? ఎందుకంటే మనకు ఒక యూనిటీ అనేది ఆ పార్లమెంట్లో ఉంటుంది కాబట్టి ఏదైనా పనులు కొనసాగడానికి ఏదైనా అవసరం ఉన్నవి మనకు ఈజీగా అందుకోవచ్చండి. కానీ అపోజిషన్ కొన్ని ఉండి కొన్ని తక్కువ సీట్స్ ఉంటే దాన్ని మనం ఏదైనా గుర్తింపు తెచ్చుకోలేమని.
సార్ టోటల్గా ఇక్కడ తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి సార్ ఎంపీ స్థానాలు. మరి బీఆర్ఎస్ ఎంత తీసుకుంటుంది, కాంగ్రెస్ ఎంత తీసుకుంటుంది, మరి బీజేపీకి ఎన్ని వస్తాయి అనుకుంటున్నాను? నేను బీజేపీ అయితే ఒక 5 to 6 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్ ఈసారి. మిగతావి బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా బాగానే పోటీ ఇస్తుంది కొన్ని జాగాల్లో. అన్నిట్లో నాకు తెలిసినంత వరకు ఒక 5-6 సీట్స్ బీజేపీకి, ఒక 6-7 సీట్స్ బీఆర్ఎస్కి, ఒక 5-6 సీట్స్ వీళ్ళకి కాంగ్రెస్కి. అందరు ఈక్వల్ ఉంటారు. వస్తే ఎంఐఎం మాత్రం ఒక 2 సీట్లు రావచ్చు సార్, అంతే. మిగతా వాళ్ళందరికీ 5-5 సీట్లు నేను ఎక్స్పెక్ట్ చేసేది. ఎందుకంటే అంత డివైడ్ అండ్ రూల్ పాలసీ ఉంది మన తెలంగాణలో, ఏది కరెక్ట్గా లేదు. అది ఫైనల్గా చాలామంది మందుకు డబ్బుకు బానిస ఓట్లు వేస్తుంటారు సార్. మీ తరపు నుంచి ఒక మెసేజ్ ఇవ్వండి. ఈ మందుకి డబ్బు తీసుకుని ఓటు వేయొద్దు. ఎవరైనా మంచిగా ఆలోచించి మీ ప్రతి ఎవరైతే నించున్నారో మీ ఏరియా వైజ్గా వాళ్ళకి ఆలోచించి ఓటేయండి. వాళ్ళు పని చేస్తారా లేదా, మీ ఈ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారా అనే వాళ్ళకే ఓటేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం సార్. పేరేంటి సార్? వేణుగోపాల్ అండి. వేణుగోపాల్ గారు చెప్పండి సార్, మొత్తం ఎలక్షన్ల హడావిడి కొనసాగుతుంది. అవునండి. ఇక్కడ మల్కాజ్గిరి నుంచి అయితే ముగ్గురు గట్టిగా బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ కావచ్చు, కాంగ్రెస్ నుంచి పట్నం సునీత రెడ్డి కావచ్చు, అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి కావచ్చు. అవునండి. ఎవరు గెలబోతున్నారు? ఇది మన పైన పబ్లిక్ పైన డిపెండ్ అయి ఉంటుందండి మ్యాక్సిమం. సో మనం దానికి ఏం చెప్పలేము. మనము ఈ మ్యాక్సిమం పబ్లిక్ పైన డిపెండ్ అయి ఉంటుంది. పబ్లిక్ ఎటు ఓటు వేస్తే అటు ఉంటుంది మ్యాక్సిమం దానికి. సో అది అనేది ఎవరైనా ఎగ్జాక్ట్ ఏం చెప్పలేము. కానీ ఏది గెలిచిన మాత్రము దేశం మంచి చేయాలి. ఇది దేశం మంచి చేయాలి. ఇది దేశం ఓటు కాబట్టి దేశం మంచి చూసుకోవాలి. మన దేశంలో ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే వాళ్ళ ఉద్దేశం పెట్టుకుని ఓటు వేయాలి తప్పించి లోకల్ కాదు. ఇది లోకల్ ఎలక్షన్స్ కాదు, ఇది ఎంపీ ఎలక్షన్స్. సో ఎంపీ ఎలక్షన్స్ అనేది డిపెండ్ అయిపోతే సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏది పాస్ చేస్తారో మీరు పాస్ చూసుకోండి, దాన్ని బట్టి మీరు ఓటు వేయండి. పబ్లిక్ చెప్తున్నది దాన్ని బట్టి. నువ్వు ఎవరికి ఈ దాన్ని మీరు పాస్ చెక్ చేసుకొని అంతమంది పాస్ చేయండి. అంతమంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మోడీ గవర్నమెంట్ ఉంది, దాన్ని బట్టి మనము ఓటు వేయాలి. సో అది బెస్ట్ అండి. సో ఏ గవర్నమెంట్ వస్తుంది అనుకుంటున్నాను మీ అభిప్రాయం? గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఏదొచ్చినా ఇప్పుడు ప్రజెంట్ అయితే బీజేపీ అనేది రూలింగ్ పార్టీ. సో అది వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ కాంగ్రెస్ వచ్చిందనుకో మళ్ళీ డెవలప్మెంట్ ఫస్ట్ అయిపోతే అది డిపెండ్ ఉంటుంది. బీజేపీ అంటే ఆల్రెడీ ఉన్నదాన్నే ముందు తీసుకుపోవచ్చు. ఆల్రెడీ డెవలప్మెంట్ అవుతుందో ముందు తీసుకుపోవచ్చు. కాంగ్రెస్ అంటే మళ్ళీ రీబిల్డ్ మళ్ళీ కొత్తగా వాళ్ళని అది చాలా కథంగా ఉంటుంది. ఇప్పుడు మనం తెలంగాణ ఎట్లా ఫేస్ చేస్తున్నామో కాంగ్రెస్ వస్తే అట్లుంటుంది అన్నమాట. బడ్జెట్ ఉండేది ఏముంటుంది, మళ్ళీ వాళ్ళని అడుకోవాలి. అంటే అడుకోవాలంటే బడ్జెట్ పడి ప్రాబ్లం అవుతుంది. అది దాని వెంట ఉంటుంది. సో బీజేపీ వస్తే అనుకుంటున్నా, కానీ పబ్లిక్ మీద డిపెండ్ ఉంటుంది కదా. ఫైనల్గా చాలామంది ఓట్లు వేసేటప్పుడు మందుకు డబ్బుకు బానిస ఓట్లు వేస్తున్నారు. మీ తరపు నుంచి మెసేజ్? మందు అంటే డబ్బులు అది మీ ఇష్టం తీసుకోండి. ఎందుకంటే మన డబ్బులే, మనం ట్యాక్స్ పే కట్టి మనం తీసుకోవాలి. తీసుకుని డబ్బులు తీసుకోండి, ఎంత వస్తుంది తీసుకోండి. నీకు ఎవరికి అక్కడికి వెళ్ళినాక ఎవరు ఓటు వస్తుంది నీ మనసు ఉంటుంది. అది ఎవరు చెక్ చేయడు, ఎవరికి వేసినా చెక్ చేయడు, లోపల చెక్ చేసుకోదు. కానీ మంది మాత్రం తీసుకోండి డబ్బులు. ఎందుకంటే మీ డబ్బులు అవి. ఆయన దగ్గర పోయిందంటే మన ట్యాక్స్ కట్టిన డబ్బులే వాళ్ళకి వెళ్తున్నాయి. అది తీసుకొని ఓటు వేసుకోవచ్చు అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. పేరేంటి సార్? సురేందర్ రెడ్డి. సురేందర్ రెడ్డి గారు చెప్పండి సార్, ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ మల్కాజ్గిరి నుంచి ముగ్గురు బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి, అదే కాకుండా బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి. ఎవరు గెలబోతున్నారు ఇక్కడ? అంటే ఛాన్సెస్ ఎక్కువ మన ఈటెల రాజేందర్ గారికి ఉన్నాడు అనిపిస్తుంది. ఎందుకు సార్? మేబీ అంటే పబ్లిక్లో కొద్దిగా ఎక్కువ బీజేపీ వేవ్ ఉంది కదా. సో బీజేపీ ఎక్కువ కనపడుతుంది కదా పబ్లిక్లో. అంటే వాట్ ఎవర్ అనుకోవచ్చు, హిందూయిజం కావచ్చు, లేకపోతే ఇవన్నీ మోడీ మీద స్పెషల్ ఈటెల రాజేందర్ మీద నేను అనుకోను. మోడీ వేవ్ అని నేను అనుకుంటున్నా. అంటే ఎందుకు ఎప్పుడు లేని గింత ఫ్యాన్స్ మోడీ పైన ఎందుకు అనుకుంటున్నాను అంటే పబ్లిక్లో అట్లా ప్రచారం ఎక్కువ జరిగిపోయింది. మోడీ అని చెప్పేసి ఒక మేనియా వచ్చేసింది. ఓకే సార్, మోడీ ఏం చేశారని? టు బి ఫ్రాంక్, నా దృష్టిలో సౌత్కి పెద్దగా ఏం చేసినట్టయితే లేదు. కానీ ఇంకా ఇండియా లెవెల్లో కావాలనేది పబ్లిక్ అనుకుంటున్నారు అందరు కదా. పబ్లిక్ నేను వింటుంది బయట. ఓకే, కానీ మీరేమనుకుంటున్నారు? నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదు యాక్చువల్లీ. నేను పార్టీ వైజ్ చూడట్లేదు. నేను మన డెవలప్మెంట్ కావాలి, అంత స్టేట్ కానీ మన ఆల్ ఓవర్ ఇండియా కానీ డెవలప్ కావాలి. సో ఎవరు డెవలప్మెంట్కి ఉంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం మంచిది. అంటే ఇంకొక రకంగా చూస్తే కూడా ఏంటంటే ఇప్పుడు మన నేషనల్ లెవెల్లో ప్రతిపక్షం అనేది స్ట్రాంగ్ లేదు. అది కూడా ఒక కారణమని అనుకుంటున్నాం మోడీకి అందరూ సపోర్ట్ చేయడానికి. అంటే ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ కావాలని పబ్లిక్ అనుకుంటున్నారు. అది నా అభిప్రాయం.
ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమంటున్నారు, గరీబీ హఠావ్ మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్తున్నారు. ఇక చేస్తున్నారు కానీ ఇలా పబ్లిక్లో అంటే మొత్తంలో వాళ్ళు కంటెస్ట్ చేస్తుంది కూడా 300 సీట్స్ లేవు అనుకుంటా మేబీ వాళ్ళ మొత్తం కాంగ్రెస్ అంతా కలిసి కూడా అట్లా. సో 300 సీట్స్ కంటెస్ట్ చేయనప్పుడు డైరెక్ట్గా వాళ్ళు సింగిల్గా అధికారంలోకి ఎట్లా వస్తారు, రారు కదా. అంతే కదా. సో అట్లీస్ట్ ఒక 400 చేస్తే ఒక 300 రావడానికి ఛాన్స్ ఉంటుంది ఏదైనా. ఓకే సార్. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. పేరేంటి సార్? మల్లికార్జున అండి. మల్లికార్జున గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్లో హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ మల్కాజ్గిరిలో అయితే 3 ఉన్నారు, ఎవరికి వెళ్ళబోతున్నారు? చెప్పిన మా మిత్రుడు చెప్పినట్టే అన్ని అదే నడుస్తుంది అంత. అంటే యూత్లో మాత్రం మోడీ అంటారు. ఇది ఈటల రాజేందర్ కాదు, లక్ష్మణరెడ్డి కాదు. యూత్ పోరలేదంటే ఓన్లీ మోడీ అంతేనా? బీజేపీ హవా ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు. మనం రావచ్చు రాకపోవచ్చు. అన్నగారు చెప్పినట్టు కూడా ఫస్ట్ లిస్ట్లో అయితే బీజేపీ ఇక్కడ ఉంది. మరి సెకండ్ లిస్ట్లో కాంగ్రెస్ వస్తుంది. థర్డ్ లిస్ట్ బీఆర్ఎస్. ఓకే సార్. ఫైనల్గా చాలా మంది మందుకు డబ్బుకు బానిసై ఓట్లేస్తున్నారు సార్. మీలాంటి వాళ్ళకు మెసేజ్ ఇవ్వండి ఒకటి మీ తరపు నుంచి. ఇచ్చేది ఏం లేదు సార్, జనాలు చేసేది అది కదా, ప్రాబ్లం చేసేది అది కదా. డబ్బు తీసుకొని మందు తీసుకొని ఓటేస్తారు. అలాంటప్పుడు ఓటేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు. ఏం వేస్తున్నామో ఎవరికి ఇస్తున్నామో తెలియదు. డబ్బు ఎవడిచ్చిండు మందు ఎవడిచ్చిండు అనేది కావాలి వాళ్ళకి, జనాలకు అంతే. యూత్ పిల్లలు కూడా పోయి ఇంట్లో చెప్తే కూడా వాళ్ళు వినరు. వాళ్ళకి ఏది వస్తే అదే చేస్తారు. సార్ మీరు కూడా ఒక మెసేజ్ ఇవ్వండి. మీరు మీ ఓట్ని డబ్బుకు అమ్ముకోవద్దండి, మందుకు. ఒకరోజు తాగుతారు, రోజు ఇవ్వరు కదా వాళ్ళు. ఒకరోజు మీ ఓట్ని డబ్బు కోసం కానీ లేకపోతే లిక్కర్ కోసం కానీ అమ్ముకోవద్దని నేను చెప్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. హాయ్ సార్. హాయ్. పేరండి? బుచ్చిరెడ్డి గారు చెప్పండి, మొత్తం ఎలక్షన్ హడావిడి కొనసాగుతుంది. ఇక్కడ బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి పట్నం సునీతారెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాగిరి లక్ష్మారెడ్డి. ఎవరికి వెళ్ళబోతున్నారు? అందరితో అభిప్రాయం ఇదే ఉంది, ఈటల రాజేందర్ గెలిపారు అంటున్నారు. ఎందుకు సార్? అతను వ్యక్తిగతంగా మంచోడు. ఇక బీజేపీ కూడా బాగా ఉంది అభిప్రాయం. ఆ మోడీ మీద మంచి అభిప్రాయం ఉంది. దేశ భద్రత ఎక్కువ ఉంది. 2014 నుంచి ఎలాంటి కర్ఫ్యూలు గొడవలు లేవు కాబట్టి దేశ భద్రత ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి మోడీకి సపోర్ట్ ఎక్కువ చేస్తున్నారు. ఇక్కడ ఈటల రాజేందర్ గెలుస్తారని చెప్తున్నారు. మరి సెంటర్లో మోడీ, దాంట్లో ఏం డౌట్ లేదు. తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి సార్. ఎంపీ బీజేపీకి ఎన్ని వస్తాయి అనుకుంటారు, కాంగ్రెస్కి ఎన్ని వస్తారు, బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? 8 అయితే బీజేపీకి అని ఉంది. ఇక కాంగ్రెస్కు టీఆర్ఎస్ కట్టదు చూడలేను. 8 వస్తాయని. మరి ఏదైతే మనం చూస్తున్నామో తెలంగాణ రాష్ట్రంలో మనం బీఆర్ఎస్కి 2 సార్లు అవకాశం ఇచ్చి కేసీఆర్ని తరిమి కొట్టేసి కాంగ్రెస్కి ఇక్కడ అవకాశం ఇచ్చినాం. అదే ఢిల్లీలో కూడా 2 సార్లు మన ప్రధాని మోడీకి అవకాశం ఇచ్చి మరి 3వసారి రాహుల్ గాంధీకి అవకాశం ఏమైనా ఉన్నాయి? అంత లేదు అసలు. రాహుల్ గాంధీకి అంత సీన్ లేదు. అంటే పబ్లిక్లో అంత లేదు నమ్మకం కూడా ఆయన మీద. మీరు చెప్పింది మోడీకి తగ్గట్టు లేదు దాంట్లో. అట్లా ఇక్కడ అనుకో, రేవంత్ రెడ్డి ఒరిజినల్గా బీజేపీ టీఆర్ఎస్ కోపం మీద వేసిరు ఏది కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి. అందులో రేవంత్ రెడ్డి కూడా ఫేమస్, మంచి వ్యక్తి కూడా, బాగా వ్యక్తిగతంగా కూడా ఆయన చూసి వేసారు ఓట్లు, పార్టీని చూసి వేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఆడిగా పిఎం అట్లా. ఓకే సార్, ఇది ఫైనల్. మరి చూస్తున్నానండి మిత్రులారా, మనం చూస్తున్నాం ఏదైతే ఈరోజు పబ్లిక్ టాక్లో దాదాపు ఫస్ట్ లీడ్లో అయితే బీజేపీ ఉంది, సెకండ్ లీడ్లో కాంగ్రెస్, థర్డ్ లిస్ట్లో బీఆర్ఎస్ ఉంది. మరి ఇక్కడ మనం మీకు ఈరోజు తీసుకున్నాం హరితవనం, హబ్సిగూడ, మరి మల్కాజ్గిరి పొజిషన్ అయితే ఇది ఉంది. చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ. కెమెరామెన్ రతన్తో నేను మీ జాడే లక్ష్మణ్. చెప్పండి. ప్లీజ్ ఓట్ ఫర్ ఎ బెటర్ సొసైటీ. గ్రేట్, థ్యాంక్ యూ అమ్మ.